చేరండి యేసుని చేరిన రోయడు చేరెడు వారలను గీతముల నిలపాడరే స్తోత్రార్హ ప్రభువునకు ఘనతాయు మహిమయు చెల్లునుగాక కనుడగు ప్రభువునకు ఘనతాండ్రి కుమార పరిశుద్ధాత్మల త్రియేక దేవునకు గీతముల నిలపాడరే స్తోత్రార్హ ప్రభువునకు 18 ముందు ఉన్న వాళ్ళంతా దాయితో ముందుకు వచ్చేస్తే వెనుకున్న వాళ్ళకి వెనక్కి వచ్చే కూర్చుంటారు. ఓకే సరే. హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేల హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి సంపూర్ణతోను వీణతోను ప్రభువును స్తుతించుడి పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి పూరతోను కాళముల మ్రోగించి స్తుతించుడి నిరంతరము మారాని యేసుని స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేల హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి సూర్య చంద్రులారయిలా దేవుని స్తుతించుడి హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి అగ్నివడా గంటల మీరు కర్తను స్తుతించుడి హృదయమును ఛేదించిన నాదుని స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేల హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి యువకులారా పిల్లలారా దేవుని స్తుతించుడి జీవితముల్ ప్రభువానికై సమర్పించి స్తుతించుడి పెద్దలారా ప్రభువులారా యెహోవాను స్తుతించుడి ఆస్తులను యేసునికై అర్పించి స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేల హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి అగాధమైన జలములారా యెహోవాను స్తుతించుడి అలల వలె సేవకులు లేచిరి స్తుతించుడి
261 261 ఓ మానవుండా నీ గతి ఏమోనో తెలియునా ఓ మానవుండా నీ గతి ఏమోనో తెలియునా ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా ప్రతివారు నిలచి ఓందురు బ్రతికినారీతిగానే ప్రతివారు నిలచి ఓందురు బ్రతికినారీతిగానే గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి గ్రంథంబు బట్టబయలై
నిలచినచో ఆనాడు నీవు కూడను అందుండి ఏడ్చెదవు ఆనాడు నీవు కూడను అందుండి ఏడ్చెదవు దేవుని జీవ గ్రంథము దేవుడు తెరచును దేవుని జీవ గ్రంథము దేవుడు తెరచును యెహోవాని పేరందుండదు వాడగ్నిలో పడును యెహోవాని పేరందుండదు వాడగ్నిలో పడును ఆహా ఓ మానవుండ నీ గతి ఏమౌనో తెలియునా ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా 196 196 దేవుని చిత్తం అయితే వచ్చేవారు మీకు కొన్ని పాటల పుస్తకాలు అప్పచెప్తాను మీరు పాడదు మీరు బుక్స్ ఉన్న వాళ్ళు పక్కన వాళ్ళకి పంచండి చూస్తూ పాడండి జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో చేయుమయ్యా శారీర క్రియలన్నీయో నాలో నశింపచేయుమయ్యా శారీర క్రియలన్నీయో నాలో నశింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా జీవనదిని ప్రవహింపచే
హృదయంలో జీవనది వచ్చినప్పుడు జీవపు మాటలు మాట్లాడతాం. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మన హృదయ పరిస్థితిని బట్టి నోరు ఉంటుంది. ప్రభు సన్నిధిలో చేరి ప్రభు ఆత్మతో నింపబడినప్పుడు దేవుని గురించిన విషయాలు వస్తాయి. లేక నశించిపోయే ఆత్మలను ఎలా రక్షణలోకి తేవాలన్న ఆలోచన మనకు వస్తుంది. కాబట్టి ప్రభు సన్నిధికి చేరిన మనము జీవనది మన హృదయంలో వచ్చేట్టుగా, నీ హృదయంలో నుండి ఏమి రావాలి? జీవధారలు బయటికి రావాలి. సామెతల గ్రంథము దేవుని వాక్యం ఏం చెబుతుందో, కాబట్టి ఏమి చెయ్యాలి అని కూడా ప్రభు చెప్తున్నాడు. ఎలాగా హృదయం ఎలా ఉంది, ఎలా హృదయాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ప్రభు ఇచ్చిన మాటల ప్రకారము ప్రభు మాటలు మన హృదయంలో ఉండే విధంగా చూసుకుందాం. సామెతల గ్రంథము, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా ఏం చేయాలి? హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఓకే, ప్రభు సన్నిధికి వచ్చిన మనము మన హృదయాన్ని కాపాడుకునే విధంగా జాగ్రత్తగా మన హృదయాన్ని చూసుకునే వారిగా ఉండాలి. ఓకేనా? ఉపదేశము, ప్రభు దగ్గరికి వచ్చిన మనము హృదయాన్ని ఎలా కాపాడుకోవాలి దేవుడు స్పష్టంగా మనకు చెప్తున్నాగా, ఆ హృదయాన్ని మనం కాపాడుకోవాలి. దేవుడు ప్రేమించి మనకి ఈ వాక్కులు ఇస్తున్నాడు. ఆయన ఇచ్చిన వాక్యాలు మన హృదయంలో భద్రం చేసుకోవాలి కదా. దేవుని వాక్యం హృదయంలో భద్రం చేసుకుంటే ఆ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, మనకి నెమ్మదిస్తుంది. సంతోషము, సమాధానము, ఆరోగ్యము, భద్రత దేవుని వాక్యం మనకిస్తుంది. కాబట్టి దేవుడిచ్చే వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించుకుందాం. అలాగే దేవుని వాక్య ప్రకారము మన జీవితాలను భద్రపరుచుకుందాం. దేవుడిచ్చిన వాక్యము మన హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు ఆ వాక్యమే సామెతలు, ఓకే అక్కడికి వెళ్తున్నాను. 4:23 సామెతలు 4:23 నీ హృదయములో నుండి ఓకే జీవధారలు బయలుదేరుతాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా హృదయాన్ని భద్రం చేసుకోవాలి. హృదయములో నుండి జీవధారలు. కాబట్టి హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటున్నప్పుడు రెడ్డింగ్తో 4వ అధ్యాయం సామెత 23వ వచనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రభు ఇచ్చిన వాక్యం మన హృదయంలో వాక్యం భద్రపరుచుకుంటే ఆ హృదయం నిండిందని బట్టి నోరు మాట్లాడుతుంది. ఆ మాటలను బట్టి మనుషుడు మాట్లాడే ప్రతి మాటను బట్టి దేవుని దగ్గర ఏం చేయాలి చెప్పండి? లెక్క చెప్పాలి. మనుషుడు మాట్లాడేటువంటి ప్రతి మాటను బట్టి మనము దేవునికి లెక్క చెప్పాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం, 34వ వచనంలో సర్ప సంతానమా మీరు చెడ్డవారయుండి ఎలా మంచి మాటలు పలుకుతారు? హృదయం మందు నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. ఏంటి? హృదయంలో ఉంటే హృదయానికి నోటికి కనెక్షన్. హృదయంలో ఉన్నదానిని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి సజ్జనుడు తన ధననిధి నుండి సద్విషయాలు తెస్తాడు, దుర్జనుడు చెడ్డవాడు తన చెడ్డ నిధిలో నుండి దుర్విషయాలు బయటికి తెస్తాడు. నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి దేవుడి దగ్గర లెక్క చెప్పాలి. కాబట్టి జీవధారలు మనలో నుండి రావాలి, మంచి మాటలు మనలో నుండి రావాలి, ఇతరులకు మేలు చేసే మాటలు రావాలి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. కాబట్టి హృదయంలో నుండి హృదయము మనస్సు కనెక్షన్ ఉంటుంది. మళ్ళీ మనస్సు తలుస్తుంది, హృదయం నుండి మనసుకి వెళ్ళిపోతుంది. హృదయం లేకపోతే, గుండె లేకపోతే మనసు రా. కాబట్టి హృదయం నుండి మనసుకి వెళ్తుంది చాలా వేగంగా. ఇక్కడుండి అమెరికాలో తలుస్తాం, ఇక్కడుండి ఎక్కడెక్కడనో తలుస్తాం మనసు. కాబట్టి ప్రతి దానికి కనెక్షన్ ఉంటుంది. మన దేవుళ్ళో ఉన్నప్పుడు ఇతరులకు మేలు చేసేవారిగా ఉంటాం. ప్రభు దయ వలన ఆయన మనల్ని ప్రేమించి గత వాచ్నెట్ సర్వీస్ 2023 31వ తారీఖు చాలా ఘనంగా ఆయన సేవ జరిపించుకున్నారు. ఎంతో ఆనందంగా ప్రభు సేవ జరిగింది. అలాగా దినాన ప్రభు బలకి వెళ్ళాము, వాగ్దానాలు తీసుకున్నాము. నేను చాలామంది వాగ్దానాలు చూశాను. వారి జీవితంలో వారు చేసిన మేలులు, వారు ప్రభు ఎలా వారిని కాపాడుకుంటూ వచ్చారు, రాబో దినాలు ఎలా వాగ్దానాలు ఇచ్చారు, చాలా సంతోషపడ్డాను. 2 నూతన సంవత్సరంలో వాక్యం విన్నాము, ప్రభు బల్లకి వెళ్ళాం, ప్రభు మనకు చేసిన మేలన్నీ చెప్పాం. మనం చేసిన మన జీవితంలో
అవయవాలు ఇవి చలనం అయ్యాయి అన్ని అస్థిరం అంట. చలించే అన్ని అస్థిరం. ఈ అవయవాల శరీరం అన్ని చెలిస్తాయి. చలనం లేని వంట స్థిరమైన వంట. మాట మాట్లాడాను కదా, ఈ మాట చెడిపోదట, గాలిలో తరంగాల్లో వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి దేవుని దగ్గర భద్రంగా ఉంటుంది మాట. అందుకే దేవుడు ఆత్మస్వరూపి, ఆయనకు ఒక ఆకారం లేదు కాబట్టి స్థిరం. ఆకారం ఉన్నది అంతా కూడా చెలిస్తుంది. ఈ పెన్ను ఉంది, ఈ ఫోన్ ఉంది, దీనికి ఒక ఆకారం ఉంది, కొంతకాలం అయ్యాక ఏమవుతుంది? దీనికి ఒక ఆకారం ఉంది, బుక్కు ఏమవుతుంది? చినిగిపోతుంది, చెడిపోతుంది. ఈ డ్రెస్ ఉంది, దీనికి ఒక ఆకారం ఉంది, నా షేపుకి బట్టి దీన్ని కుట్టాను, ఇది కూడా నేనున్నా, నా అవయవాలు కదులుతున్నాయి, మాట్లాడతాను, నేను కూడా కదిలేది, చెలించి ప్రతి వస్తువు అస్థిరము, చెలించి పాడైపోయేది. కానీ వాక్కుకి, మాటకి, నేను మాట్లాడే మాటకి షేప్ ఉందా, ఆకారం ఉందా? లేదు కదా. ఈ మాటలు దేవుడు సృష్టించిన పంచభూతాలలో ఒక భూతము గాలి. గాలిలో కలిసిపోతుంది. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, కొంతమంది సైంటిస్టులు అంట అవన్నీ రెక్టిఫై చేయాలని చూశారట. కొన్ని మాటలు వినిపిస్తున్నాయి అంట. దేవుని వాక్కు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు. వాక్కు, వాక్కు ద్వారా కలుగుగాక అన్నాడు. వాక్యం వెళ్ళిపోయింది బయటికి, కలిగినాయి. కాబట్టి వాక్కుకి చలనం లేదు, అది ఒక షేప్ లేదు కాబట్టి అది ఎట్లా ఉంటుందిరా? స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు, ఎన్ని మాటలు రికార్డ్ అవుతాయి, రికార్డ్ లేకపోతే గాలిలో ఉండిపోతాయి. నేను చేసే సేవ, నేను మాట్లాడే మాటలు, నువ్వు మాట్లాడినా, ఎవరు మాట్లాడిన మాటలైనా, నేను పక్కనోడితో మాట్లాడానులే, పలానోళ్ళకి తెలియదులే, నేను వీళ్ళతో మాట్లాడానులే, అయ్యగారికి తెలియదులే, నేను వాళ్ళతో మాట్లాడే పలానా ఆయనకి తెలియదు, పలానా ఆమెకి తెలియదులే అనుకుంటాము. ప్రతి మాట చెప్పండి గాలిలో ఉండిపోతాయి, అవి స్థిరంగా ఉంటాయి, అవి ఎక్కడ పోవు. నేను మాట్లాడేసి వెళ్ళిపోతాయి అనుకుంటాను, అవి ఎల్లవు, గాలిలో ఈ తరంగాలలో ఉంటాయి, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయి, అవి అక్కడ భద్రంగా ఉంటాయి కొన్ని. సో మనం మాట్లాడే మాటలు హృదయం నుండి వస్తాయి. హృదయం నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి మనము మాట్లాడే ప్రతి మాట చెప్పండి ఎక్కడో కొట్టుకొని పోవు. ఒక దిన నా ప్రభు అన్ని ముందు పెడతాడు. నువ్వు మాట్లాడే మాటలన్నీ ముందు పెడతారే, ఇది కూడా ఉందా అనుకుంటావు. ఒకసారి మాట్లాడిన తర్వాత మనం ఏం మాట్లాడకుండా తెలియదు, మన పక్కన వాళ్ళు రికార్డ్ చేస్తారు, అయిపోయాక మన ముందు పెడతారు. అరే మాట్లాడాను, ఎన్ని వీళ్ళు బలి చేశారే, నేను ఇట్లా మాట్లాడానా అని ఒకసారి మనం నవ్వుకుంటాం, ఒకసారి ఆనందపడతాం, ఒకసారి బాధపడతాం, ఒకసారి ఆశ్చర్యపడతాం, ఒకసారి నవ్వుకుంటాం. మన పిల్లలు ఒకసారి పాడతారు, వాళ్ళు తెలియదు. ఆ మధ్య మీరు పాటలు పాడేటప్పుడు మీ పాట రికార్డ్ చేశారు, మీకే వినిపించాగా, ముందు వెనక పాడారు. అలా కాదు, జాగ్రత్తగా పాడాలి అని చెప్పా కదా. అలాగా ప్రభు కూడా ఒక దినాన మన జీవితం అంతా రికార్డ్ పెడతాడు అక్కడ. ఏంటి? ప్రకటన గ్రంథం ప్రభు యొక్క వాక్యము విందాం. ఇక్కడ ఏముందో చూడండి. ఎవరెవరు ఎక్కడున్నా కూడా ప్రభు అప్పగిస్తాడు. 20వ అధ్యాయము 12వ వచనం. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని గ్రంథములు విప్పబడెను, జీవ గ్రంథం అని వేరొక గ్రంథము విప్పబడెను. గ్రంథములందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ప్రతి ఒక్కరూ ఆయన ముందు నిలబడాలి. సముద్రంలో చచ్చిపోయిన వాళ్ళు సముద్రం అప్పగిస్తుందట. పాతాళ లోకములో వాటి వశములో ఉన్న మృతులను అప్పగిస్తుంది. చనిపోయిన ప్రతి ఒక్కరూ ఆ దినములో నిలబడతారు. ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్ని గుండములో వేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరైనా జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్ని గుండములో పడవేయబడెను. జీవ గ్రంథము వేరు, వేరొక గ్రంథము వేరు.
జీవ గ్రంథంలో మారు మనసు పొందిన వారు, రక్షించబడ్డవారు, ప్రభు పాదాలు పట్టుకొని దీనులుగా నడిచే వారి పేర్లన్నీ ఆ గ్రంథంలో ఉంటాయి. నశించే వాళ్ళని యేసయ్య వెలుగులోకి తెచ్చే ప్రతి ఒక్కరూ ఆ గ్రంథంలో ఉంటారు. జీవ గ్రంథం అది. వేరొక గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో మన క్రియలన్నీ రాయబడతాయి. ఏంటి? వేరొక గ్రంథంలో మన క్రియలన్నీ ఎక్కడుంటాయి, ఏమడుతాయి? ఈ వాక్యం కూడా మీకు చూపిస్తా. మలాకి 3వ అధ్యాయం 16వ వచనం. మలాకి 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. మాట్లాడుకునే మాటలన్నీ ఏంటట? వ్రాయబడతాయట. వేరొక గ్రంథం. జీవ గ్రంథంలో మారు మనసు పొందిన మన పేర్లు ఉంటాయి. ఆ పేర్లు ఉన్న వాళ్ళు మాత్రమే పరలోకంలో ప్రభుతో ఉంటారు. జీవ గ్రంథం అంటే జీవించేది, దానికి చావు మరణం అనేది లేదు. ప్రభుని ఎవరైతే నమ్మారో, జీవగల దేవుడిని ఎవరు నమ్మి వారి పాపాలు ఒప్పుకొని యేసు రక్తంతో కడగబడి రక్షించబడి బాప్తిసం తీసుకొని ప్రభు కోసం బ్రతుకుతారో వారు పరలోకంలో యేసయ్యతో ఉంటారు. వారి పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి. వేరొక గ్రంథం ఉంటుంది, మనం మాట్లాడుకునే ప్రతి మాట వ్రాయబడుతుంది. ఆ దినాన ప్రభు ముందు మనందరం నిలబడినప్పుడు, రా విజయ్ కుమార్ రా, నువ్వేంటి ఇలా మాట్లాడావు కదా, చెప్పు, దీనికి ఏం చెప్తావు? ఒక్కొక్కరు పిలుస్తాడు ప్రభు. నా సేవకుడా, నా కొరకు ఇలా పని చేశావు, ఎంతో వేదన పడ్డావు, కన్నీటితో పని చేశావు, నా పని నశించే వారి కొరకు నీ పనంతా పక్కన పెట్టి ఇలా పని చేశావు, రా. దూతలందరూ చప్పట్లు కొడతా ఉంటారు, ప్రభు తీసుకుని వెళ్తా ఉంటారు. ప్రియులారా, ప్రభు కొరకు మనం బ్రతికిన బ్రతుకు ఎప్పుడూ వ్యర్థము కాదు. ఈ లోకంలో ఎక్కడ బ్రతికినా అది వ్యర్థం అవ్వచ్చు. ప్రభు కొరకు నువ్వు బ్రతికే బ్రతుకు, ప్రభు కొరకు నువ్వు గడిపే టైం, ప్రభు కొరకు నువ్వు ఇచ్చే డబ్బు, ఆర్థికం, ప్రభు కొరకు నువ్వు పెట్టే ఖర్చు, ఏది కూడా శక్తి అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, సమయం అవ్వచ్చు, ఏది వ్యర్థం కాదు. ప్రభు సన్నిధిలో నువ్వు పడే ప్రయాస, అది కూడా చెప్పనా? 1 కొరింథీ 15వ అధ్యాయం. అమ్మా ఒరే నాయన, వాక్యం చెప్పట్లేదు తల్లి, ఇంకా చెప్పట్లేదు తల్లి. 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదు అని ఎరిగి స్థిరులు కదలని వారును ప్రభు కార్య అభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ప్రభు పని కోసం ఆసక్తిగా ఉండండి. మన సహోదరుడు ఈ పరిస్థితిలో తన దేవుని పనికి ఏం చేయగలను? తా సహోదరుడు తన వంతులో పనిచేస్తాడు, మన సహోదరులు వారి వంతులో. మన ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదు. దేవుని కొరకు మనం పడే ప్రయాస, వారి వంతులో దేవుని కొరకు వారు పని చేస్తున్నారు. మన యవన బిడ్డలు వారి వంతులు అన్ని తీసుకురాటానికి. అలాగా రాత్రి అంతా ప్రభు దగ్గర, అయ్యా మీరే దయ చూపండి, మేము ఆరాధించుకోవాలి. ప్రభు దగ్గర కన్నీటితో ప్రభు నడుకుంటూ వచ్చా. మన ప్రయాస ఈ లోకంలో వ్యర్థం అవ్వచ్చేమో, కానీ ఏంటి? నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభు నందు వ్యర్థము కాదు అని ఎరిగి, నా పని దేవుని కోసం నేను పడే కష్టం వ్యర్థం కాదని నాకు తెలుసు అన్నవాడు చేతులు ఎత్తండి. ప్రభు కోసం నేను పడే పని కష్టం వ్యర్థము కాదు అని నాకు తెలుసు. ఏంటి అబ్రహాం, నీకు తెలియదా? అయ్యో, తెలుసుకో. మన ప్రభు కోసం నువ్వు పడే ప్రయాస ఎప్పుడూ వ్యర్థం కాదయ్యా. దానికి లెక్క కట్టి దేవుడు జీవిస్తాడు. దేవుడి కోసం నువ్వు పనిచేస్తే నీ భార్య అలా ఆరోగ్యంగా నీ ముందు ఉందయ్యా. ప్రభువు కోసం నువ్వు ఏదో కొంచెం కష్టపడ్డావు, ఈరోజు ఆరోగ్యంగా లేదంటాయా, అది వ్యర్థం అయిందంటాయా? చదువు రానోడు వీడు, వాడికి నేను తెలుగు చదవమంటే వాడు చదివేవాడు కాదయ్యా. ఏరా నాయన చెప్పురా, నవ్వేవాడు. అరే నువ్వు 8, 10వ తరగతి ఏంటి రా అనేవాడిని. వాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడయా, వ్యర్థమైందంటాయా? మరి నీకు తెలియదు అంటున్నావు అంటే నాకు అర్థం కావట్లా. ప్రభు కోసం మనం పడే కష్టం ఎప్పుడు వ్యర్థం కాదు. నిద్రాహారాలు మానుతాను, ప్రభు పాదాలు పట్టుకుంటాను. ప్రభా, నువ్వు నాకు అప్పగించావు అని ఏడుస్తాను. నమ్మి నాకు ఇచ్చావు ఈ పని,
కొద్దిమందినా ఎంతమంది నా సేవలో ఉండాలయ్యా అని ప్రభు దగ్గర మీకు తెలియదు, ఒక్కడిని కూర్చొని పిల్లోడ్లాగా ఏడుస్తా. నమ్మేవయ్యా నన్ను, ఎంతమందిని గెలవాల్సిందయ్యా, ఎంతమంది నిజ వెలుగులోకి రావాల్సిందయ్యా, ఇంతేనా నా ప్రయాస? ప్రభు చెబుతున్నాడు, మీ ప్రయాస ప్రభువులో వ్యర్థం కాదు. నువ్వు ప్రభు కోసం ఏది ఖర్చు పెట్టినా వ్యర్థము కాదని ఎరిగి కదలని వారు స్థిరులై. స్థిరత్వం లేకుండా సైతాను అటు ఇటు కదపాలని చూస్తాడు. స్థిరంగా లేకుండా చెంచలం పరుస్తాడు. చెంచలం కాబట్టి ఇలా మనం ఉన్నాం ఇక్కడ. కదలని వారు స్థిరులై ఎప్పటికీ ప్రభు కార్య అభివృద్ధిలో ఆసక్తిగా ఉండండి. ప్రభు కార్యాలు సేవ వృద్ధిలోకి రావడానికి ఆసక్తి కలిగి ఉండాలి. ఎప్పటికీ అంటే ఎల్లప్పుడూ ప్రభు పని అభివృద్ధి చేయటం కోసం ఆసక్తిగా ఉంటే, ప్రభు పని మన ద్వారా అభివృద్ధిలోకి వస్తే ఆ ఆశీర్వాదము మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఉంటది. ప్రభు కొరకు నేను పడే ప్రయాస సంఘము బిడ్డల్లో దీవెన ఉంది. నా బిడ్డలు, 2 బిడ్డలు, వారి కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. సంఘం ఇచ్చిన బిడ్డలుగా మీరు ప్రభు కొరకు పనిచేస్తుండగా మీ కుటుంబాలు దీవెనలోకి వచ్చాయి. అమ్మగారు నేను ఒక్కోసారి కూర్చొని ఆలోచిస్తాం, ప్రభు ఎలా ఏ స్టేజ్లో ఈ కుటుంబాన్ని ఎలా లేపాడంటే, ఈ బిడ్డలు ఎలా చదువుతున్నారు, నీకు ఎలా ఉద్యోగాలు వచ్చినాయండి, ఇల్లు ఎలా ఉందండి, ఈ పొలం ఎలా ఉందండి, ఒక్కొక్కటి చెప్పుకునే వాళ్ళం ఇద్దరం. ప్రభుని నమ్మబట్టి వీరి ప్రభు కోసం బ్రతుకుతుంటే ఎంత దేవుని కుటుంబాల్లో చూస్తున్నాం, ఈ గ్రామంలో చూసాం అనుకునేవారు. కాబట్టి ప్రభు కొరకు మనం పడే ప్రయాస ఎప్పుడూ వ్యర్థం కాదు అని ఎరిగి కదలని వారు స్థిరులై ప్రభు పని అభివృద్ధి కోసము ఎప్పటికీ ఆసక్తిగా ఉండండి. ఆసక్తి పోగొట్టాలని, అస్థిరపరచాలని, ప్రభు కార్యాలు ఆపాలని వాడి పని వాడు చేస్తూ ఉంటాడు. కానీ ప్రభు పని ఎన్నడూ ఆగదు సుమా. ఆ సహోదరి వద్దు అన్నది, ప్రభు ఇన్ని సంవత్సరాలు పనిచేసి సహాయపడింది, దేవుని సేవ కోసం మా ఇల్లు ఉందని ఇచ్చింది. పాపం ఆ దేవుడు ఆ కుటుంబాన్ని దీవించుగాక, ఆ సహోదరి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చునుగాక. సరే, కానీ ఇప్పుడు ఆగిన దేవుడి పని ఆగిందా? ఆగదు సుమా. కాబట్టి ప్రభు కార్య అభివృద్ధిలో మనం ఏం చేయాలి? ఎప్పటికీ ఆసక్తిగా ఉండాలి, స్థిరులుగా కదలని వారిగా ఉండాలి. అంతేకాదు, ఎవరు రాలేకపోయారో వాళ్ళని మనం తెచ్చేటట్టు ఉండాలి. అది ప్రభు పనిలో ఆసక్తి. రానోళ్ళు ఎవరున్నారు చూసుకోవాలి, వాళ్ళు వచ్చేటట్టు మీ వంతులో పనిచేయాలి. ఎందుకంటే తెలియదు, కొంతమంది రాలేరు. మీ వంతులో దేవుడి సన్నిధి తెచ్చేటట్టు ఉండాలి. కాబట్టి ప్రభు కార్యములో ప్రభు పని కొరకు మనం ముందుకు పరిగెడుతుంటే మన ప్రయాస ఎన్నడూ వ్యర్థము కాదు. ప్రభు కొరకు మీరు పనిచేస్తున్నారు, ఎవరు బిడ్డలారా, మీ ప్రయాస ఎప్పుడూ ప్రభు వ్యర్థం చేయడు. ఉన్నతంగా ప్రభు చదివిస్తాడు, ఆయన మీ భవిష్యత్తును దీవిస్తాడు. ప్రభు పని కొరకు నేను యోగ్యుణ్ణి కాదు ఈ పని చేయటానికి అన్న మనసుతో పనిచేయాలి. నేను తగుదునో కాదు, ఈ సంవత్సరాలన్నీ నేను అయోగ్యుడిని అనే పని చేసుకుంటూ వచ్చా. మన సహోదరి ఎస్తేర్, ప్రభా దేవుని సేవకుని పేరు కలవశక్తి మినిస్ట్రీస్ దేశాలు వ్యాపించాలి, మంచి పేరు రావాలి అంటే నేను ఏడ్చుకున్నా. నా పేరు వద్దయ్యా, నాకెందుకయ్యా పేరు, ఘనత మహిమ ప్రభావాలకు నువ్వే యోగ్యుడు అయ్యా. ఆ దినాన పిల్లవాడు వాళ్ళు ఏడ్చాను. నా సహోదరి చేసిన ప్రార్థన విన్నప్పుడు నాకు పేరు వద్దయ్యా, నేను అయోగ్యుడిని, ఘనత మహిమ ప్రభావాలు పొందుకోవటానికి నువ్వు మాత్రమే యోగ్యుడివి, నాలాంటి అయోగ్యుడిని నువ్వు రక్షించకపోతే నీ ప్రేమ నేను ఎలా ప్రకటించగలను? దేవుడే లేడు, యేసు ప్రభు దేవుడు ఎందుకు అవుతాడని బహుగా ద్వేషించిన నాలాంటి వాడిని మీరు ప్రేమించి నీ పనికి నువ్వు పిలిచావు. మీకు ఇంకొకటి చెప్తా, ఒక్క వారం చాలా సంవత్సరాల క్రితం సేవ చేయడానికి నన్ను పిలిచారు. 30,000 ఇస్తానన్నారు నెలకి. నేను రానంటే 50,000 ఇస్తానన్నారు. మీకు చెప్పా, ఒక్క ఆదివారం మాత్రమే వచ్చి మా మధ్య మీరు పని చేయండి. పిల్లవాడిలాగా ఏడ్చానండి నేను. ఏంటి సరిపోవా అన్నాడు. మీరు మా చర్చిలో వాక్యం చెప్పాలి. ఆ పెద్దలందరూ పిలిపించి, ఆ అధికారి కూడా, ఆ సంస్థ నాయకుడు పిలిపించి, సరిపోవు ఇంకా కావాలంటే ఏడ్చాను. నా ప్రభు నన్ను రక్షించడానికి నేను ఎన్ని డబ్బులు ఇస్తే అని నాకు ఈ రక్షణ ఇచ్చాడు. మీరు వెళ్ళండి, మిమ్మల్ని నేను చూసుకుంటా, మీకు ఉచితంగా ఇచ్చాను, ఉచితంగా చెప్పండి అన్నాడు.
ప్రభు నన్ను పిలిచాడు, ఆయన పని నేను చేస్తాను, నాకు డబ్బులతో పని లేదు అన్నాను. ఆ అధికారి కూడా, ఆయన కూడా ఏడ్చాడండి. ఇలాంటి వాళ్ళని నేను ఎక్కడ చూడలేదు అన్నాడు. బోధ చేస్తే ఎంత డబ్బులు అని అడుగుతారు, ఈయన ఏంటి ఏం వద్దు అంటున్నాడు. ప్రభు ఆయన సేవకుడిని ఆయన చూచుకుంటాడు. నా ఉద్యోగం మానేసినా ప్రభు నన్ను చూచుకుంటాడని నాకు బాగా తెలుసు. కాబట్టి ప్రభు కొరకు పస్తులన్న ఉండటం నేర్చుకున్నాను, నిద్ర లేకుండా ఉండటం నేర్చుకున్నాను, అవమానాలు పట్టడం నేర్చుకున్నాను, నిందల పట్టడం నేర్చుకున్నాను, దెబ్బలు తినటం నేర్చుకున్నాను. అన్నీ విడిచిపెట్టి ప్రభు కొరకు పని చేయటం నేర్చుకున్నాను. ఆ రోడ్డు మీద కూర్చొని ప్రార్థన చేద్దామంటే అక్కడ కూర్చుంటాను, నేర్చుకున్నాను. ప్రియులారా, దేవుని వాక్యం మనం వింటున్నాను. నేను ఒక జిల్లా సర్వేరుగా ఉన్నతమైన అధికారిగా ఉన్నా, నా బ్యాగ్ మోసేవాడు ఒకడు ఉంటాడు, నా గొడుగు పట్టేవాడు ఒకడు ఉంటాడు, నేను వెళ్తే నా వాహనం పెట్టి తిప్పేవాడు ఉంటాడు. కానీ అది నా జీవితంలో, నా ఉద్యోగంలో అధికారం. అది ప్రభు దగ్గర మీకు సేవకుడిని, దాసుడిని. అక్కడ కూర్చోమని అక్కడ కూర్చొని సేవ చేస్తా. ప్రభు నాకు ఆ కృప ఇచ్చాడు, ఆ మనసు ఇచ్చాడు. ఈ దేవుడు అప్పగించిన పని నేను అయోగ్యుడిని అనుకుంటూనే సేవ చేస్తున్నా. ఆ గొప్ప దేవుని కొరకు ఎంత చేసినా కృతజ్ఞుడినే, ఇంక ఎంత చేసినా రుణస్థుడినే నేను. కాబట్టి మనము కదలని వారు స్థిరులుగా ఉండి ఎప్పటికీ ప్రభు పని అట్లా ఏముండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. అలా ఉండుటకు ప్రభు దయచూపును గాక. ప్రేరేపించబడి ఈ కొన్ని హెచ్చరికలమ్మా అయిపోయాక ప్రార్థన చేయాలి. ఒకళ్ళు తర్వాత పల్లవ పాడిన తర్వాత వాక్యానికి వెళ్తాను. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడి ఒక్కరు ప్రార్థన చేయండి, మిగిలిన వారు వాక్యం కొరకై హృదయాలను సిద్ధం చేసుకుందాం.
నీ పాద సన్నిధిలో చేరి మొరపెట్టుకోవడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ దినము మీ సన్నిధి మాతో ఉంచండి. ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారము నీవిచ్చిన ఈ మందిరములో నైనా ఆరాధించుకోవడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రం. నైనా గత సంవత్సరాలన్నీ ఆ సహోదరి ఇచ్చిన గృహంలో నైనా మేము ఆరాధించాము. ముందుగానే మేము అడిగాము, ఇది నీ ఇల్లా దేవునికి ఇచ్చావా అంటే దేవుడిది అన్నది. కాబట్టి ఆ దేవునికి ఇచ్చిన ఆవరణంలో అంతవరకు గడిపాము. నాది అనుకున్న టైంలో మీ ఆ ఆవరణం వదిలి రావటానికి దయ చూపావు, నీకు వందనాలు. నాది అన్నది కాబట్టే దాన్ని వదిలేసాము. ఆయా నాది అన్నది కాబట్టి వదిలేయమన్న విడిచిపెట్టమన్నది. నీది అయితే ఉండేవారం, నీది కాదు అన్నది నాది కాదు దేవుడిది అన్న సంవత్సరాలన్నీ మేము ఆరాధించాం. కాదయ్యా ఇది నాది, మీరు వద్దు అన్నప్పుడు వచ్చేసాము. కాబట్టి నీ ఆవరణములో మేము చేరాము. నీ ఆవరణములో ఎవరు వద్దనరు, ఎందుకంటే ఇది నీది. కాబట్టి నాయన నీ ఆవరణములో ఈ నూతన సంవత్సరంలో మొదటిగా చేరి మిమ్మల్ని ఆరాధిస్తున్నాము. ఈ దినము మాకు కావలసిన వాక్కులు మీరు ఇవ్వండి. మీరే మాట్లాడే దేవుడవు. నీ ఆవరణములో చేరాము. మా బిడ్డలందరినీ దర్శించండి. అలాగే మా మందిరము కూడా త్వరగా మాకు ఇవ్వండి. అలాగే ఆ లోపు నాయన మేము నాయన నీ ఆవరణంలో ఎక్కడ ఆరాధించుకోవాలో తగిన వారిగా మాకు సహాయం చేయండి. నీ కట్టడలను నేర్చుకోవడం కోసం శ్రమ పడటము మాకు మేలే. కాబట్టి నీ వాక్కుల కొరకు కష్టపడటం మాకు నేర్పండి. ఈ దిన ప్రత్యేకముగా మాతో మాట్లాడు. ప్రతి నిద్రాత్మ, చీకటాత్మ, అలరాత్మ, ప్రతి విధమైన దురాత్మ క్రియలు యేసు నామములో బంధిస్తున్నాను. మీరే మీ కార్యాలు మా మధ్య జరిగించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడి నీ వాక్యముతో నా హృదయం నింపుకుంది దేవా. పాడుతుండగా వరుసలో ఉన్న లేదా చూసుకోండి. ఇంకొంచెం ముందు స్థలం ఉంది, ఇదంతా మీరు కూర్చోవచ్చు. ఈ ముందు కూడా కూర్చోవచ్చు. ఓకే, నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా. నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా. నీ పాపము చేయకుండా పాపము చేయకుండా నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా. యేసు ప్రభువా, నీ వాక్యంతో మా హృదయాలు నింపుకోవాలని మీ దగ్గరికి వచ్చాం. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, బాధల్లో నెమ్మదిచ్చేది నీ వాక్యం. కాబట్టి ఈ దినాన మాకు కావాల్సిన వాక్కులు మీరు ఇవ్వండి. మీరే సేవ ద్వారా మీ నామాన్ని మహిమపరచుకోండి. ప్రతి నిద్రాత్మ, చీకటాత్మ, అలరాత్మ, ప్రతి విధమైన దురాత్మ క్రియలు యేసు నామములో బంధిస్తున్నారు. మీరే మీ కార్యాలు మా మధ్య మీరు జరిగించండి. నాయనా మీరే నీ మందిరంలో మీరు ఇచ్చే వాక్కులు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. ఈ దినం మాకు కావాల్సిన వాక్కులు నూతన సంవత్సరంలో మీరే మాకు దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని ఈ సమయం మాకు ఇచ్చే వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము. అలాగే లైవ్ లో నీ వాక్కులు వింటున్న వారితో కూడా మాట్లాడండి. మైక్ ద్వారా వింటున్న వారితో మాట్లాడండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరే ఈ సేవ ద్వారా మీ నామాన్ని గణపరచుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. దయతో కూర్చోనండి. ఓకే దమ్మా, దేవుని చిత్తం అయితే నెక్స్ట్ కొన్ని కూర్చుని మీకు ఇస్తాను. ఓకే, సరే కూర్చోండి. దేవుని వాక్యంలోకి వెళదాం. దేవుని వాక్యంలో నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం. ముందుకు జరగండి, వెనుకూర్చోడానికి కూర్చుంటారు. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనంలో, యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడు అని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవేశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. యేసు ప్రభువా, ఈ వాక్యం యొక్క సత్యములు మాకు మీరు బయలుపరచండి. మీరే మీ సన్నిధి మాతో ఉంచుము. ఈ వాక్కుల ద్వారా మాతో మీరు మాట్లాడండి. అయోగ్యుడిని మీ శిలువ చోట నన్ను దాచి ఈ బిడ్డలకి నాకు కావాల్సిన వాక్కులు మీరు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం చూస్తుంటే యేసు ప్రభు పాపులను రక్షించడానికి, నశించిన వారిని వెదక రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు రిక్తునిగా, ఏమి లేనివానిగా, కడు పేద కుటుంబంలో ఆయన జన్మించాడు. ఏమి ఆ వస్త్రాలు కూడా ఇవ్వటానికి లేవు, అంటే అంత పేద కుటుంబంలో
అంటే ప్రతి పేదవారిని కూడా ప్రభు పైకి లేపాలి, రక్షించాలి అన్నది దేవుని ఉద్దేశము. ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత 21వ వచనం లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు ఆయనకు పెట్టారు. ఆ తర్వాత 22వ వచనంలో మోషే ధర్మశాస్త్రము చొప్పున తమ్మును శుద్ధి చేసుకునే దినములు గడిచినప్పుడు, శుద్ధి చేసుకునే దినాలు యూదా సాంప్రదాయ ప్రకారము, యూదుల యొక్క మత సాంప్రదాయము లేవీకాండము 12వ అధ్యాయంలో ఆ సాంప్రదాయం ఏంటో అక్కడ కనిపిస్తుంది. ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా ఈ వాక్యంలో చూస్తుంటే 12వ అధ్యాయంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మొదటి నుండి చదువుదాం. మరి యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, ఒక స్త్రీ గర్భవతి అయి మగ పిల్లను కంటే ఆమె 7 దినాల పురిటాలై ఉండవలెను. తాను ముట్టుదై కడగావుడు దినముల లెక్కను బట్టి పురిటాలై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములు ఉండి, రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైనది ఏది ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. అంటే 33 + 7 40 దినాలు దేవుని మందిరానికి రాకూడదు. ఎప్పుడు మగ పిల్లాడు పుడితే. ఆడపిల్ల పుడితే ఏం చేయాలి? ఆడపిల్ల పుడితే ఏం చేయాలి? 5వ వచనం, ఆమె ఆడపిల్లని కంటే కడగా ఉన్నప్పటి 2 వారాలు పురిటాలై ఉండాలి. అంటే 14 రోజులు పురిటాలై ఉండాలి. రక్తశుద్ధి కొరకు 66 దినాలు కడగా ఉండాలి. అక్కడ 33 రోజులు. మగపిల్లవాడైతే 7 దినాలు కడగా 33 దినాలు. ఎలాగా? ఆమె 33 దినాలు రక్తశుద్ధి కొరకు ఉండాలి, అంటే 40 దినాలు. అమ్మాయి పుడితే 14 రోజులు పురిటాలై ఉండాలి, 33 రోజులు 66 రోజులు కడగా ఉండాలి. అంటే మొత్తం 66 + 14 80 రోజులు. ఈ 80 రోజులు ఆడపిల్ల పుడితే మందిలోకి రాకూడదు. అబ్బాయి పుడితే 40 రోజుల వరకు పుట్టాలి. ఆ తర్వాత అబ్బాయి పుడితే 40 దినాల తర్వాత మందిరంలోనికి రావాలి. ఎలా రావాలి? 8వ వచనం, ఆమె గొర్రె పిల్లను ఎలా, ఆమె ఏం చేయాలి? 6వ వచనంలో కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని శుద్ధి దినములు సంపూర్తయిన తర్వాత దహన బలిగా 1 ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా 1 పావురపు పిల్లను, పావుర పిల్ల గాని తెల్లగోవ గాని ప్రత్యక్షపు గుడారం దగ్గరకు యాజకుని దగ్గరకు తేవాలి. అతడు యెహోవా సన్నిధిని దానిని అర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా రక్తస్రావ విషయమైన అపవిత్రత పోతుంది. మగ పిల్లని గుర్చి కానీ ఆడపిల్లని గుర్చి కానీ స్త్రీని గుర్చిన విధి. పిల్లవాడిని పాప పరిహారార్థ బలి, దహన బలిగా గొర్రె పిల్లని తేవాలి. పాపాలు పోవటాని కోసం పావురము గాని తెల్లగోవ గాని తెచ్చి అక్కడ బలి ఇవ్వాలి. పేదలైతే ఏం చేయాలి? 8వ వచనం, గొర్రెను కొనే స్తోమత లేదు. ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎట్లా 2 తెల్ల గోవలైనా 2 పావుర పిల్లలైనా దహన బలిగా ఒకదానిని, పాప పరిహారార్థ బలిగా ఒకదానిని తీసుకొని రావాలి. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును. వీరేం చేశారు? ఇప్పుడు వెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 22-24 వచనాలు. మోషే ధర్మశాస్త్రం చొప్పున తమ శుద్ధి దినములు చేసుకొని దినము గడిచినప్పుడు, అంటే అబ్బాయికి 40 దినాలు అయిపోయిన తర్వాత తల్లి ఏం చేయాలి? తొలిచూలు మగపిల్లను ప్రభువుకు ప్రతిష్ఠ చెయ్యాలి. అది ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడింది. ఎక్కడ రాయబడింది? నిర్గమకాండము 13వ అధ్యాయము 2వ వచనము. మొదటి బిడ్డ నాకు ఇవ్వాలి, మొదటి బిడ్డ నా పని చెయ్యాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా మొదటి వాడు నా దగ్గర రావాలి అన్నాడు దేవుడు. ఇశ్రాయేలీల మనుషుల యొక్క పశువుల యొక్క ప్రథమ సంతతి అనగా తొలిచూలు పిల్ల నాకు ప్రతిష్ఠించాలి.
ఏంటంట? నాకు ప్రతిష్ఠ, ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్ల నాకు ప్రతిష్ఠ, అది నాది. నాది. ఎందుకు? దాస్యంలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో మొదటి తొలి పిల్లలందరినీ నశింపజేశారు. కానీ ఇశ్రాయేలీయులు తొలి పిల్లలు కాపాడబడ్డారు. కాబట్టి ఐగుప్తు దేశంలో మొదటి పిల్లలు ఫరో అధికారి రాజు నుండి దాసుడి వరకు, చెరసాలో ఉన్న వాని వరకు మొదటి పిల్లవాడు చనిపోయాడు. కానీ దేవుడు ఆయన బిడ్డలను కాపాడుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆ బిడ్డలను నాకు ఇవ్వాలి అన్నాడు ప్రభు. కాబట్టి మీ కుటుంబాలలో మొదటి బిడ్డ ఎవరే? దేవునిది. దేవుని కొరకు వారిని పెంచాలి. కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే వీరు తొలిచూలు మగ పిల్లను ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడాలని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠ చేయటానికి ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడిన గొవ్వల జతనైనా పావురముల పిల్లలనైనా బలిగా అర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు దేవుని మందిరానికి తీసుకొని వచ్చారు. ఏంటి? గొర్రెని ఇచ్చే స్తోమత లేదు, పేదలు కాబట్టి గువ్వ గాని పావురాలు తీసుకొని దేవుని మందిరానికి వచ్చారు. చూడండి, ఈ గొప్ప దేవుడు, రాజాదిరాజు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు పేదలైన మనల్ని రక్షించడానికి, ధనవంతుడి ఇంట్లో పుడితే పేదలు రానియరు కదా. కాబట్టి కడు పేద దానిలో పుడితే ఎట్లాంటి రావచ్చు. జ్ఞానులు వచ్చారు, గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళు వచ్చారు, గొర్రెలు కాపర్లు వచ్చారు ఆయన చూడటానికి. కాబట్టి యేసు ప్రభు కడు పేదగా, రిక్తునిగా, ఏమి లేని వానిగా జన్మించాడు అని దేవుని వాక్యంలో ఫిలిప్పీలకు రాయబడిన పత్రికలో మనం చదువుకుంటాం. ఆయన ఎలాగా ఏమీ లేని వానిగా, 6వ వచనము, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఫిలిప్పీ 2:6 చదువుతున్నాను. దేవుని స్వరూపము కలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యమును ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తుడు, అంటే ఏమీ లేని వానిగా చేసుకున్నాడు. కాదు, పేద కుటుంబంలో పుట్టాడు. కాబట్టి పేదలు కాబట్టి పావురపు పిల్లలు గొవ్వలు తీసుకొని యేసయ్యకి బలిగా అర్పించి, యేసయ్యకి పాపరిహారార్థ బలిగా తన జీవితంలో యేసయ్యకి ప్రతిష్ఠించడానికి తీసుకొచ్చారు. యెరూషలేములో ఆ పని చేస్తూ ఉండగా, యెరూషలేము దేవుడి మందిరములో ఎవరున్నారట? సిమియోను అను ఒక మనుష్యుడు ఉండెను. ఈ దినాన మీకు సిమియోను గురించి చెప్పాలని ఆశిస్తున్నా. సిమియోను, యేసు ప్రభు ఆయనను యెరూషలేముకు తీసుకొచ్చారు. ఎక్కడి నుండి? బెత్లెహేము నుండి యెరూషలేముకు తెచ్చారు. మీకు చివరిలో యేసు ప్రభు సేవ చేసిన దినాల పట్టం ఉంటుంది. దానిలో యెరూషలేమేమో చదరంగా ఉంటుంది, బెత్లెహేమేమో గుండ్రంగా దానిపైన ఉంటుంది. చూడండి, తిప్పరా, వెనక్కి అక్కడ చూడు, ఇంకొక పేజీ, అక్కడ కాదు, దాని ముందు, అది చూడు. దానిలో కింద చూడండి, ఆ మ్యాప్లో కింద చూస్తుంటే యెరూషలేము అని ఉంటుంది. కొంచెం పైకి వెళ్తే గుండ్రంగా ఉన్న దగ్గర ఏముంది చెప్పండి. ఆ మ్యాప్లో అంతా తెలియబడతా ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తాను. ఇదిగో మీకు కనిపెడుతుంది యోదయ అని. ఇది ఏంటంటే, ఇది ఏం పటం? ఇది క్రింద కనిపిస్తుంది. క్రొత్త నిబంధన కాలం పాలస్తీను అని ఉంటుంది. క్రొత్త నిబంధన కాలపు పాలస్తీను. దీనిలో ఇక్కడ యోదయ కొంచెం పైకి వెళ్తే యెరూషలేము అనే చదరంగా ఉండే మ్యాప్ కనిపిస్తుంది. ఇక్కడ దీని కొంచెం పైకి వెళ్తే, దాని కొంచెం కిందకు వస్తే బెత్లెహేము అని ఉంది. కింద చూడండి, బెత్లెహేము. కాబట్టి బెత్లెహేము నుండి యెరూషలేముకి 10 కిలోమీటర్లు, 10 మైళ్ళు అంటే 16 కిలోమీటర్లు. ఏంటి? యెరూషలేము నుండి బెత్లెహేముకి ఎన్ని కిలోమీటర్లు? ఎన్ని మైళ్ళు? ఎన్ని కిలోమీటర్లు? ఏమా, ఎన్ని కిలోమీటర్లు? 16 కిలోమీటర్లు. మీ ఊరు నుండి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు చెప్పండి? ఎన్ని కిలోమీటర్లు అయ్యా? 2, 3 ఉంటుందా? అక్కడ నుండి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు? పాకాలపాడు నుండి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు? 5 ఉండదు. ఇది ఒకటే, 1 కిలోమీటరు, అది 2 కిలోమీటర్లు. 2 వేసుకో, 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లు
రెండెందుకు ఉంటుంది ఆ కిలోమీటర్ బండి పెట్టి చూసుకోండి. 2 1 3 కిలోమీటర్లు అంటే 5 రెట్లు ఎక్కువ. 3 5 15 5 రెట్లు ఎక్కువ ఉన్న దూరం యేసు ప్రభుని తీసుకొని ఆ దినాలలో వాహనాలు లేవు, గాడిద మీద గుర్రాల మీద తీసుకుని వెళ్ళేవారు. యేసు ప్రభుని చిన్నవాడైన పసిబాలుడైన యేసయ్యని ప్రతిష్ఠించాలని రోజుల పిల్లవాడైన యేసయ్యని ఏం చేస్తున్నారు? దేవుని మందిరానికి తీసుకొచ్చారు. 16 కిలోమీటర్ల ప్రయాణం చేసి దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు మనం కష్టపడటం అనేది మనకి మేలు. 119వ కీర్తన 71వ వచనంలో నీ కట్టడలు నేర్చుకున్నట్లు నేను శ్రమ పడటం అది నాకు మేలు. దేవుని వాక్యం కొరకు కష్టపడటం నేర్చుకోవాలి. ఇష్టపూర్వకముగా కష్టపడాలి. నాకు ఆరోగ్యం బాగా నడవలేను, నేను సరిగా కూర్చోలేను, నేను సరిగా ఉండలేను, ఎక్కువ టైం ఉండలేను. సినిమా హాల్లో గంటలు ఉంటావుగా, ఏదైనా బంధువులు కొరకు ఎదురు చూడాలంటే గంటలు చేస్తావుగా, స్టేషన్కి వెళ్తే రైలు బండి లేట్ అయింది అనుకో గంటలు కూర్చుంటావుగా. ఏంటయ్యా చెప్పండి, అవునా కాదా? పొలంలో పని గంటలు ఉంటావుగా. ఉద్యోగం కొరకు గంటలు కాదు. ఈ రోజుల్లో చేస్తుంటే ఉద్యోగము ఆ రోజుల్లో 10 నుండి 5 అయితే ఈ రోజులో రాత్రి కొంతమంది రాత్రి వాళ్ళు చేస్తున్నారండి పని. ఎప్పుడు వెళ్తున్నామో ఎప్పుడు ఉంటున్నామో మాకు అర్థం కావట్లేదు. ఉద్యోగం అంటే ఆ రోజులు ఆనందంగా ఉండేది, ఇప్పుడు బాధగా ఉంటుంది. ఎందుకంటే ఒత్తిడి ఎక్కువైపోయింది, చాలా పని ఎక్కువ. ఆ రోజుల్లో కొంచెం టైంకి టైం చేసుకొని ప్రశాంతంగా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు చూస్తూ ఉంటే చాలా ఒత్తిడి ఎక్కువ, చాలా పని ఎక్కువ. కాబట్టి ఉద్యోగంలో అంత టైమైనా ఉంటున్నాం, మన పని అయినా ఎంత టైమైనా ఉంటున్నాం, బస్ కోసం ఎదురు చూడాలంటే ఎంత టైమైనా చేస్తున్నాం. ఒక అధికారం వస్తున్నాడంటే ఆయన కోసం ఎదురు చూస్తూనే ఉంటాం. కలెక్టర్ గారు వస్తున్నాడంటే 9 గంటలకు వస్తాడంటే ఉదయాన్నే 7 గంటలకు హడావుడికి వెళ్ళి జెండాలన్నీ ఆ పొలాలకి అన్ని పాతి చూస్తూ ఉంటే 8 గంటలకు 9 గంటలకు వస్తారంటే 7 గంటలకు వెళ్ళి అన్ని రెడీ చేస్తే 1 గంట 2 3 అయినా రాట్ల. భోజనానికి వెళ్దామని 3 అయినా రావట్లేదు. ఇప్పటికైనా భోజనం చేద్దామని వెళ్తున్నప్పుడు వస్తున్నాడు సార్ అన్నారు. భోజనం హోటల్లో కూర్చొని తినడానికి ఆర్డర్ ఇచ్చి తినబోతున్నాం. బాబు వద్దు బాబు అన్నాం, పరిగెత్తాం. మళ్ళీ తినబోయే టైంలో సార్ వస్తున్నారు కలెక్టర్ గారు, వదిలేసాం. ఉదయం 9 గంటల కన్నా ఆయన పని పాపం ఆయన పని ఆయనకు ఉంటాయి, చాలా ఒత్తిడి ఉంటుంది వాళ్ళకి. 3 గంటలకు పోయే భోజనం ఇప్పుడు ఎదురు చూసి కడుపు కాలుతుంటే ఇప్పుడే తిందామని అప్పుడే వెళ్ళి హోటల్ ఆర్డర్ ఇచ్చి భోజనం వస్తుంది. కలెక్టర్ గారు వస్తున్నారు, దాదాపు దగ్గరలోకి వచ్చారంటే బండి హడావుడిగా బాబు ఏంటి సార్ భోజనం రెడీ చేయి, ఇదిగో ప్లేట్లు కూడా తెస్తున్నావు సార్ అంటే బాబు నీ దండం, అదిగో సార్ వస్తున్నారంట కాబట్టి ఇదిగో బిల్లు. మరి రెడీ చేశాం కదా సార్, ఆ బిల్లు ఇచ్చి తినకుండా. చూడండి ఏ స్టేజ్లో ఉందో. మరి దేవుని దగ్గరికి ఎట్లా వస్తున్నాం మనం ఆలోచించుదాం. మనం ప్రభు సన్నిధి కొరకు వీరు ఎన్ని కిలోమీటర్లు అంట? 16 కిలోమీటర్లు ఇలాగ బెత్లెహేము నుండి యెరూషలేముకి పసిబాలుడుగా ఉన్న యేసయ్యని తీసుకొని ఆయన ప్రతిష్ఠించాలని యెరూషలేముకు వచ్చారు. దేవుని వాక్యం నేర్చుకోవడం కోసం మనం కష్టపడటం అనేది అది మనకి ఆశీర్వాదము. అలా తీసుకొస్తే అక్కడ ఎవరున్నారట? సిమియోను అనే ఒక మనుష్యుడు ఉండెను. సిమియోను అనే ఆయన యాజకుడు కాదు, దేవుని సేవకుడు కాదు, ప్రవక్త కాదు, ఒక మనుష్యుడు అని ఉంది అక్కడ. మనుష్యుడు అక్కడ ఆయన దేవుని మందిరంలో పరిచర్య చేసేవాడు. ఆ దినాలలో పరిచర్య చేసేవాళ్ళు చాలా మంది ఉండేవారు. వచ్చి వారిని ప్రేమగా చేర్చుకొని వారికి దేవుని గురించి చెప్పి, అలాగే ఇక్కడ అన్న అనే ఆమె కూడా ఉంది అక్కడ. అలాగా సిమియోను ఒక దైవజనుడు, దేవుని ఒక మనుషుడు, దేవుని నమ్మినవాడు, దేవుని సేవలో సహాయపడేవాడు. మన పిల్లలు మనం ఎలాగ దేవుని మందిలో సహాయపడతామో, అలాగ వచ్చిన వాళ్ళకి సాక్ష్యం చెప్తామో, యేసయ్య గురించి చెప్తామో, అలాగే ఈయన కూడా అలాగ సహాయం చేసేవాడు. ఆయన ఎలాంటి వాడని సిమియోన్ అనేది బైబిల్లో ఒకే ఒక పేరు ఉంది. యాకోబు కుమారుడు యాకోబుకు ఉన్న రెండో కుమారుడు రూబేన్ తర్వాత పుట్టిన కుమారుడు షిమ్యోను అని ఉంటది. ఆదికాండం 29వ అధ్యాయం 33వ వచనంలో షిమ్యోను అని ఉంటది. ఇక్కడ సుమియోను ఏముంది? సుమియోను అంటే వినువాడు లేక ఆలకించువాడు అని అర్థం. యేసయ్య జన్మించినప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు. యేసయ్యను చూడకుండా, రక్షకుడిని చూడకుండా నీవు చనిపోవు అని దేవుని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడే ఆయనకు తెలియజేశాడు. దేవుడే నీవు రక్షకుడు పుట్టే వరకు ఆయన కొరకు నువ్వు ఎదురు చూచావు కదా. మెస్సియా వస్తాడు, ఆ మెస్సియా వచ్చి మమ్మలను క్రమపరుస్తాడు అని ఎదురు చూస్తున్నారు కదా. యోహాను సువార్త 4వ అధ్యాయం
25వ వచనం. క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. మెస్సియా వచ్చినప్పుడు ఆయన మాకు సమస్తము మాకు తెలియజేయును. మెస్సియా రక్షకుడు, క్రీస్తు అనబడిన అభిషిక్తుడు అనబడిన మెస్సియా వస్తాడని ఎదురు చూస్తున్నాయి. ఈయన సిమియోను రక్షకుడైన యేసయ్య కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన వచ్చే వరకు 26వ వచనము, ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు, లూకా 2:26, ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందవు అని పరిశుద్ధాత్మ చేత అతనికి బయలుపరచబడింది. కాబట్టి ప్రభు వచ్చే వరకు చూస్తున్నాడు. ప్రభు ఎప్పుడు వస్తాడా? నేను బహుకాలము గడిచిన వృద్ధుడిని అయిపోయాను, ఎప్పుడు ప్రభు వస్తాడా అని ఆయనను ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ సిమియోను ఇతను దేవుని మందిరంలో పరిచయం చేసేటువంటి వ్యక్తి, దేవుని ఆత్మతో నిండి ఉండేవాడు. వచ్చిన వారితో బాతకాని కొట్టడం ఆయనకి తెలియదు, పిచ్చి మాటలు మాట్లాడటం ఆయనకి తెలియదు. వచ్చిన వారికి మీ ఊరేంటి, మీరేం పని చేస్తారు, నీ జీతం ఎంత, మీ నాన్న ఏం చేస్తాడు, మీ అమ్మ ఏం చేస్తుంది, మీరు ఎంతమంది, మీకు పొలం ఉందా, గొర్రెలు ఉన్నాయా, ఈ పిచ్చి పిచ్చి మాటలన్నీ ఆయనకి పనికిరావు. వచ్చిన వారిని చూచి వారికి ప్రభు గురించి చెప్పేవాడు. మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నా, మెస్సియా వస్తాడు, మన కష్టాలు తీరుస్తాడు, మన బాధల నుండి విడిపిస్తాడు, మన పాపము నుండి విడిపిస్తాడు, శాపము నుండి విడిపిస్తాడు, మనకు రక్షణ ఇచ్చేవాడు మెస్సియా. ఆయన గురించి చెప్పేవాడంటే వచ్చిన ప్రతి ఒక్కరికి గురించి ఆయన గురించి చెప్పేవాడు. మందిరానికి వచ్చావు, ప్రార్థనకు వచ్చాక నువ్వు నీ పక్కన వాళ్ళతో మాట్లాడే మాటలు ఏంటి, నీ పక్కన వాళ్ళతో మాట్లాడే మాటలు ఇతరుల ఆత్మలకు సహాయపడేవేనా, నీవు ఇతరులతో మాట్లాడుతున్న మాటలు వారి ఆత్మీయ జీవితానికి మేలు చేసేవేనా, వాళ్ళు ఇట్లా వీళ్ళు అట్లా వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఇతరుల విశ్వాసాన్ని పోగొడతావా, లోక మాటలు చెబుతావా, లేకపోతే మా కుటుంబం ఎలా అయిపోయింది, లేకపోతే ఇది అయింది అదైంది ఏమేమో చెప్తావు, కానీ నా కుటుంబం సమస్య ఇది, ప్రార్థన చెయ్యి, లేకపోతే మా కుటుంబం కోసం ప్రార్థన చేసుకుందాం రండి అడిగావు ఎప్పుడన్నా? దేవుని మందిరానికి వచ్చి నీవు సమయం ఎలా గడుపుతున్నావో దేవుడు నిన్ను అడుగుతాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీవు గడపాల్సిన సమయము ఇతరులకు మేలుకరంగా ఉండే విధంగా ఉండాలి. దేవుని మందిరానికి వచ్చిన వారికి సహాయపడేదిగా ఉండాలి. కష్టములో ఉన్న వారిని ఆదరించేదిగా ఉండాలి. బాధలో ఉన్న వారి బాధ తొలగించేదిగా ఉండాలి. నీవు మాట్లాడుచుండగానే బాధలో ఉన్నవారు బాగైపోవాలి. దుఃఖముతో వచ్చిన వారు నువ్వు మాట్లాడే మాటల వలన ఆదరణ పొందుకొని వెళ్ళిపోవాలి. అంతేగాని ఏడ్చేవాళ్ళు ఇంకా ఏడ్పించేటట్టుగా మన మాట్లాడకూడదు. సిమియోను అంటే వినువాడు, ఆలకించువాడు, దేవుడు ఏం చెప్తాడా అంటూ వినేవాడు. ఇతరులు వస్తే వారి సమస్యలు విని వారి కొరకు తగిన సమాచార సహాయం చేసేవాడు. ఇలా కాదు, ఇలా ప్రార్థన చేద్దాం, మనం మెస్సియా కోసం ఎదురు చూస్తున్నాం కదా, మెస్సియా వస్తాడు అని ఇతరులకు సహాయం చెప్తూ ఉండేవాడు. ఈయన గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సిమియోను అనే ఒక మనుషుడు ఉండేను. నెంబర్ 1 అతని యొక్క గుణాలలో నెంబర్ 1 నీతిమంతుడు. ఏంటట? సిమియోను నీతిమంతుడు. బైబిల్లో నీతిమంతుడు అని బహు కొద్ది మంది గురించి వ్రాయబడింది. అబ్రహాము నీతిమంతుడు, ఆయన దేవుడిని నమ్మాడు. నీతిమంతులు నమ్ముతారు, నీతిమంతులు దేవుని మీద ఆధారపడతారు, నీతిమంతులు సహాయపడతారు కానీ నిందించరు. నీతిమంతులు కష్టం వచ్చినా అలాగ పక్కకి తప్పుకుంటారే తప్ప నిందిస్తూ గొడవలు పెట్టుకోరు. ఇక్కడ ఆదికాండము 29 ఎలాగ ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతుంటే, దేవుడు నీ కుటుంబంలో నీ గర్భము నుండి కుమారుని ఇస్తాను అని చెప్తే అది నమ్మాడు. అబ్రహాము దేవుడిని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. 84 సంవత్సరాలప్పుడు దేవుని వాక్యం అబ్రహాము దగ్గరకు వచ్చింది. అబ్రహాము నమ్మాడు దేవుణ్ణి. బైబిల్లో నోవహు గురించి వ్రాయబడింది. 6వ అధ్యాయము 9వ వచనంలో, ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో నోవహు వంశవాళి ఇదే. ఏంటి? నోవహు నీతిమంతుడు. దేవుడు ఏమంటాడు తెలుసా? 7వ అధ్యాయము 1వ వచనంలో, ఈ తరం వారిలో నోవహు నీవే నీతిమంతుడివి.
నీవే నీ తరములో నీతిమంతుడివి. కాబట్టి నోవహు అంటే నెమ్మది అని అర్థం. దేవుని భయములో నువ్వు నడిచావు. దేవ భయములో నీ భార్యను బిడ్డలను పెంచుకున్నావు. దైవ భయములో నీ కోడలను పెంచుకున్నావు. నోవహు భార్య, 3 కొడుకులు 3 కోడండ్రు. మాట జవదాటే వాళ్ళు కాదు నోవహు మాట. దేవుడు కలిగిన వారి జీవితాలలో ఉండే మనసు అది. ఎన్నడూ ఒక మాట అన్నాను అంటే అమ్మగారు కానీ పిల్లలు జవదాటేవారు కాదండి. ఎంత కష్టమైనా అంతే. కాదండి ఎలా చేస్తా, ఎప్పుడు అమ్మగారు ఒక్క రోజు కూడా కష్టపడి అలసిపోయి వచ్చేది. ఒకసారి డ్యూటీ నుండి నైట్ డ్యూటీ కూడా చేసి వచ్చేది. మందిరానికి వెళదామంటే ఏమండి అస్సలు బాగాలేదండి అనేది. కాదు నువ్వే మందిరానికి రాకపోతే అలాగా, అక్కడే కొంత రెస్ట్ తీసుకుందురా అంటే అప్పుడప్పుడు రెడీ అయ్యి వచ్చేదండి. నా వల్ల కాదు, బలహీనంగా ఉన్నా కూడా అలా దేవుని మందిరానికి వచ్చేది. చూడండి, ఎన్నడూ నాకు కష్టంగా ఉంది, ఎన్నడూ నేను రాలేను, నాకు బాగలేదు. ప్రియులారా, దేవుని సన్నిధిలో నీతిగా నువ్వు నడిస్తే, దేవుడు చెప్పినట్టు నువ్వు నడిస్తే నీ బిడ్డలు నీ కుటుంబం ఉన్నతంగా లేస్తుంది. ఆయన నీతిమంతులను వర్ధిల్ల చేస్తాడు. యథార్థంగా ఉండేవారిని ఆయన వర్ధిల్ల చేస్తాడు. యోసేపు జీవితంలో నీతిమంతుడు యోసేపు. మత్తయి 1వ అధ్యాయంలో 18వ వచనంలో ఆయన నీతిమంతుడు కాబట్టి గర్భవతి అయినటువంటి మరియను ఏం చేయాలనుకున్నాడు? రహస్యముగా 19వ వచనము ఎలాగా ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడు ఏమయ్యాడు? మరియ యోసేపు ప్రదానం చేయబడింది. వారు ఏకము కాకమునిపే ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయ్యింది. ఆమెను అవమానపరచడం ఇష్టం లేక రహస్యంగా వదిలేయాలి అనుకున్నాడండి. నీతిమంతులు గొడవలు పెట్టరు, గొడవలు చెయ్యరు, బాకాలాగా కేకలు వేయరు, మామూలుగా వదిలేస్తారండి. ఏంటి అర్థమవుతుందా? యోసేపు నీతిమంతుడు కాబట్టి ప్రదానం చేయబడినటువంటి మరియా భార్య గర్భవతి అయితే గొడవ చేయలేదు, పంచాయతీలు పెట్టల. రహస్యంగా వదిలేద్దాం, మనకి ఎందుకు ఒక ఆడపిల్ల వదిలేద్దాం, వాళ్ళు చూసుకుంటారు, ఈ సంబంధం మాకు వద్దు అని చెప్పేద్దాం అనుకుంటుంటే నీతిమంతులకి దేవుడు తోడుంటాడు. నీతిమంతులతో దేవుడు ఉంటాడు. నీతి మరణం నుండి కాపాడుతుంది. ఎవరైతే నీతిగా ఉంటారో వారికి ప్రభు సహాయం చేస్తాడు, ప్రభు వారికి తోడుంటాడు. ఎప్పుడైతే ఇలా అనుకుంటున్నాడో దేవుని దూత ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడుతున్నాడు. యోసేపు, దావీదు కుమారుడు యోసేపు, నీ భార్యని మరియని చేర్చుకోవడానికి భయపడద్దు. ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది. ఆమె ఒక కుమారుని కంటుంది. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆయనకు యేసు రక్షకుడని పేరు. చూడండి, ఎప్పుడైతే దేవుని దూత ఆయనతో మాట్లాడాడో భయమో అన్ని పోయి భార్యని చేర్చుకున్నాడు. ఆమె కుమారుని కనే వరకు ఆమె ఎరగలేదు, ఆమె దగ్గరికి కూడా వెళ్ళటం లేదు. పరిశుద్ధంగా జీవితాన్ని కాపాడుకుంటున్నాడు. చూడండి ప్రియులారా, నీతిమంతులు వారి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. సిమియోను ఎవరంట? నీతిమంతుడు. బైబిల్లో గొప్ప అధిపతి ఉన్నాడు, అన్యుడు. యేసుప్రభు తెలియదు ఆయనకి, కానీ యేసుని గురించి విన్నాడు, యేసుని నమ్మాడు. ఆయన పేరు కొర్నేలి. ఆయన గురించి బైబిల్లో అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో ఏం రాయబడింది అతని గురించి? మొదటి వచనంలో, ఇట్లీ అనబడిన పటాలంలో శతాధిపతి అని కొర్నేలి అను ఒక భక్తిపరుడు ఉండెను. అతడు ఇంటి వారందరితో దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు. చూడండి, దేవుని భయంలో ఉన్నవాడు. ఇతని జీవితంలో నీతిమంతుడుగా ఉన్నాడు. ఇక్కడ చూస్తున్నాము మనము, యోసేపు నీతిమంతుడు, షిమియోను నీతిమంతుడు, అబ్రహాము నీతిమంతుడు, నోవహు నీతిమంతుడు. బైబిల్లో యెహోవా యందు భయభక్తులు కలిగి నీతిమంతుడిగా నడిచాడు. షిమియోను కూడా నీతిమంతుడు కాబట్టి నీతిమంతులు, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు. మత్తయి 5:6. వారు తృప్తిపరచబడతారు. నీతి కోసం ఆకలి ఉంటే, నీతి కొరకు నిలబడాలని ఉంటే, ఈరోజు లోకంలో ఏడు చూసిన అవినీతి, ఎలాగా వాడి స్వార్థం కొరకు ఏమన్నా చేయడానికి ఇష్టపడుతున్నారు.
ఆస్తిని దొంగ రాతలు రాసి కబడించే వాళ్ళు కనిపిస్తున్నారు, లేకపోతే మోసం చేసి పక్కన వాళ్ళు దోచుకునేవారు కనపడుతున్నారు. అవినీతితో లోకము నిండిపోయింది. కానీ నీతిమంతుడిగా ఉన్నాడు సిమియోను. ఈ నీతిమంతుడు ఏం చేస్తున్నాడు? రక్షకుడైన మెస్సియా కోసం ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూస్తున్న ఈయన ఏమైపోయింది? తృప్తిపరచబడ్డా లేదా? నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. తృప్తి, వారు ఏం కావాలనుకున్నారో తృప్తి ఎప్పుడు వస్తుంది? తృప్తి ఎప్పుడు వస్తుంది? మంచిగా ఎండ అదురుతుంది, చల్లటి నీళ్ళు త్రాగాలనుకున్నాం అనుకో, ఎవరో గబగబ చల్లటి నీళ్ళు తెచ్చి ఇచ్చారనుకో, ఏమైపోద్ది? హాయిగా అమ్మాయ్యా కావాలనుకున్నా ఇచ్చారు, తృప్తిగా ఉంటుంది. ఆకలి, భయంకరంగా ఆకలి మంట మండుతుంది, అన్నం తీసుకొచ్చారు, మంచి కూర తెచ్చి పెట్టారు నీ ముందు, ఏమైపోతుంది? తృప్తిగా తిని హాయిగా ఉంటుంది. అంతే. చాలమ్మా ఈ జన్మకి, చాలమ్మా. ఏమంటారు? ఈ జన్మకంట. ఎందుకంటే అంత ఆకలి అలమటిస్తున్నాడు, ఆహారం తెచ్చిపెట్టారు. వందనాలమ్మా, చాలమ్మా ఈ జన్మకంట. అంటే ఎంత తృప్తిపరచబడ్డారని. నీతి కొరకు ఆకలుంటే దేవుడు ఈ దినం నా కొరకు ఆయన సేవకుడు ఏ వాక్యం ఇవ్వబోతున్నాడో ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆయన సేవకుడు ద్వారా నీకు ఇచ్చే వాక్యము తృప్తిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అబ్బా ఎంత హాయిగా ఉంది ఈరోజు వాక్యం, ఎంత తృప్తిగా తిన్నాను ఆహారాన్ని. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. తృప్తి. మెస్సియా కొరకు ఎదురు చూసిన ఈయనకి ఎక్కడ మందిరంలో ఉన్నాడు, ఈయన వెళ్ళటలా, ఆయన దగ్గరకే. ఏ మెస్సియా కొరకు, రక్షకుడి కొరకు ఎదురు చూస్తున్నారు, ఆ రక్షకుడు ఆయన దగ్గరికే వచ్చేసాడు. ఎంత తృప్తి కదా! నీతిమంతులు తృప్తిపరచబడతారు. నీతిమంతులకు సహాయం దొరుకుతుంది. నీతి మరణం నుండి రక్షిస్తుంది. నీతిమంతులకు యెహోవాయే ఆధారము, ఆశ్రయము. నీతిమంతులను ఎన్నడూ ఆయన ఆకలి కొననీయడు. నీతి మరణం నుండి తప్పిస్తుంది. నీతి. ఈ దేవుడు నీతిమంతుడు. యేసు ప్రభు ఆయన నీతిమంతుడు. ఎవరైతే యేసయ్యను నమ్ముతారో, లూకా సువార్త 23వ అధ్యాయం 47వ వచనం, శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉన్నాడు అని దేవుని మహిమ పరిచాడు. యేసు ప్రభు నీతిమంతుడు. పిలాతు భార్య అంటుంది, అయ్యా తీర్పు తీర్చేటప్పుడు జాగ్రత్త అయ్యా, ఆ నీతిమంతుని జోలి వెళ్ళొద్దయ్యా. ఏమంటది? ఆ నీతిమంతుని జోలి వెళ్ళొద్దయ్యా, రాత్రి నేను చాలా బాధపడ్డానయ్యా. చూడండి 27వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం. అతడు న్యాయపేట మీద కూర్చుని ఉన్నప్పుడు పిలాతు భార్య, నీవు ఆ నీతిమంతుని జోలు పోవద్దు. ఈ పొద్దు ఆయన కూర్చి కలలో మిక్కిలి బాధపడ్డాను, జాగ్రత్త, నీతిమంతుడి జోలు పోబాక, అన్యాయంగా తీర్పు తీర్చావంటే మన కుటుంబం పాడైపోతుంది, జాగ్రత్తయా. కాబట్టి ఏమన్నాడు? ఆయన చేతులు కడుక్కున్నాడండి. ఏమన్నాడు? ఈ పాపము నా మీద, నా పిల్లల మీద పడకుండును గాక అని ఏం చేశాడండి? 24వ వచనంలో, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి. ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి. నీతిమంతుడు అంటున్నాడంటే యేసుప్రభు ఎవరు? నీతిమంతుడు. ఎక్కడ దొరుకుతుంది నీతి? ఎవరైతే యేసయ్యను నమ్ముతారో, ఎవరైతే యేసయ్యతో ఉంటారో, ఎవరైతే యేసయ్య మార్గంలో నడుస్తారో వారికి మాత్రమే నీతి ఉంది. నీతి ఎక్కడుంది? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. సామెతలు 8:18. ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి నా దగ్గర ఉన్న యేసయ్యలో నీతి ఉంది. ఎవరైతే యేసయ్యను నమ్ముతారో వారు నీతిమంతులుగా ఉంటారు. అన్యాయం, అక్రమం, మోస పనులు చెయ్యరు. ఇతరులకు నష్టం కలిగించే పనులు చెయ్యరు. సిమియోను ఎవరు? నీతిమంతుడు. ఆయనకున్న లక్షణాల్లో రెండోది, మొదటిది నీతిమంతుడు, రెండవది భక్తిపరుడు, భక్తి కలిగిన వాడు. మనుషులలో మంచిగా నడవాలంటే భయమన్నా ఉండాలి, భక్తి అయినా ఉండాలి. ఒక మాస్టర్ భయం ఉంటే ఆయన చెప్పినట్టు చేస్తారు. దేవుడు అంటే భయం ఉంటే దేవుడు చెప్పినట్టు చేస్తారు. ఇతనికి
భయము కలిగిన వాడు, భక్తి కలిగి, దేవుని భయం ఉంది కాబట్టి భక్తి వచ్చింది. దేవుని యథార్థంగా వెంబడిస్తున్నాడు, నమ్మకముగా ప్రభువుని వెంబడిస్తున్నాడు. భక్తి గురించి ఇతను యోబు 1వ అధ్యాయం 1వ వచనంలో యోబు గురించి దేవుని వాక్యం చెప్తుంది. ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయము భక్తి రెండు ఆయనలో ఉన్నాయి. కాబట్టి దేవుడు ఆయనని ఆ దేశమంతట్లో గొప్పడిగా లేపాడు, బహుధనవంతుడుగా చేశాడు. ఆ దేశమంతట్లో బహుధనవంతుడయ్యాడు. నీకు దేవుని భయం ఉంటే ఎలా నడవాలి, ఎలా నిలవాలి, దేవుడికి ఏమి ఇష్టం లేదు. దేవుని భయం నీలో ఉంటే దేవుడికి ఇష్టం లేని పనులు నువ్వు చెయ్యవు. మోసం చేయటం దేవునికి ఇష్టం లేదు, అబద్ధాలు ఆడటం దేవునికి ఇష్టం లేదు, దొంగ పనులు చేయటం దేవునికి ఇష్టం లేదు, వ్యభిచారంలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు, విగ్రహార్థంలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు, ఇతరులను మోసం చేయటం ఆయనకి ఇష్టం లేదు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకోవడం ఆయనకి ఇష్టం లేదు, కోపము గర్వము అసూయ ఆయనకి ఇష్టం లేదు. ప్రభువులో ఉన్నప్పుడు, దేవుని భయంలో ఉన్నప్పుడు, ఆ దేవుని భయభక్తులు కలిగిన వారు దేవునికి ఇష్టము లేని పనులు చేస్తారు. చెప్పండి, చేయరా చేస్తారా? మరి పెద్ద చెప్పరేందుకు? దేవుని ముందు భయభక్తులు కలిగిన వారు దేవునికి ఇష్టం లేని పనులు చెయ్యరు. మనం ఎప్పుడు ఒకటి ఆలోచించాలి, ఏ పని చేసినా ఇది దేవునికి ఇష్టమేనా? ఏంటి? ఏ పని చేయాల్సి వచ్చినా ఇది దేవుడికి ఇష్టమేనా ఆలోచించాలి. 2, ఒక దినాన ఒక తండ్రి కుమారుడు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తూ ఉంటే మంచి వాసన, గుమగుమ వాసనలు వస్తున్నాయి. కొన్ని కాయలు బ్రహ్మాండమైన వాసన వస్తాయి. అవి పండుతున్న కొలది ఏమేమి వస్తాయి, ఇంట్లో ఏం పెట్టామనుకో ఇల్లంతా వాసన వస్తుంది. ఏంటి చెప్పండి? జామకాయలు ముందుంటాయి ఈ వాసనకి. జామకాయలు పండే కొలది ఇల్లంతా వాసన వస్తాయి. అమ్మా, జామకాయలు, జామ తోట గుమ వాసన వస్తున్నాయి. చూస్తూ ఉంటే పక్క చూడగానే పండిపోయి నీకోసమే అన్నట్టుగా చూస్తున్నాయి ఆయన వైపు. ఆ తండ్రికి చూడగానే ఆశ ఆగల. చుట్టూ చూస్తే కాంపౌండ్ వాల్ ఉంది కాబట్టి ఎట్లాగో కష్టపడి ఎక్కుతాను, నాయనా అరే ఎక్కుతాను రా, నీకు నాకు 2 కాయలు కోసుకొస్తాను రా, ఎవరన్నా వస్తే ఏమనాలి? అను అన్నాడు. నాన్న అని కూడా ఏమనొద్దు, అను. కొంతమంది కొన్ని సిగ్నల్స్ ఉంటాయి. ఇట్లా అనగానే నువ్వు రా, ఈ పని చెయ్యి, మొదలెట్టు అంటారు. అలాగే కొన్ని ఈయన కూడా సిగ్నల్ ఇచ్చాడు, అను అన్నాడు. సరేనన్నా అన్నాడు. ఈయన బాబు మొత్తానికి కష్టపడి పెద్ద ఆయన ఎక్కలేక మొత్తానికి గోడ ఎక్కాడు. అతనుకున్న ఆశ కష్టపడేటట్టు చేసింది. ఇష్టపూర్వకంగా కష్టపడుతున్నాడు, ఎక్కలేడు అంత గోడ. ఎట్లాగో కష్టపడి గోడ ఎక్కి నిలబడి పట్టుకుపోయేటప్పుడు అన్నాడు. పట్టుకుపోతున్నప్పుడు అనేటప్పుడు గబగబా దూకేశాడు. అటు ఇటు ఏంట్రా, ఎవర్రా, ఏంట్రా అరుస్తున్నావు, అన్నావు, ఎవరు కనిపించలేదు. అటు ఇటు మొత్తం చూసాడు, ఎవరు కనిపించలా. భలే ఓడరా, కోయిపోయేట భలే పిచ్చి పని చేసావరా. నాన్నగారు పైకి చూడు అన్నాడు. ఏంటి? పైకి చూడు, దేవుడు చూస్తున్నాడు. నాన్న, నువ్వు చేసే పని దొంగ పని, నువ్వు చేసే పని దొంగ పని, దేవుడు చూస్తున్నాడు. వెంటనే తండ్రి కళ్ళు తెరవబడ్డాయి. వెంటనే వద్దు నాయనా, నువ్వు ఎంత నా కళ్ళు తెరిచావరా అని అలాగా బయలుదేరి బయటకు వచ్చావు. ప్రియులారా, ఒక పని మనం చేసేటప్పుడు దేవుడు చూస్తున్నాడు అన్న మనసు మనలో ఉంటే దేవుడికి ఇష్టం లేని పనులు మనం చేయకుండా మన జీవితాన్ని మనం కాపాడుకుంటూ ఇతరులకు దీవెనగా ఉంటాం. ఎప్పుడైతే దేవుని భయము భక్తి మనలో ఉంటుందో దేవుడు మనల్ని అభివృద్ధిలోకి తెస్తాడు. చదువు లేకపోవచ్చు, దేవుని భయం ఉంటే ఆ చదువు ఆయనే ఇస్తాడు. ఉద్యోగం లేకపోవచ్చు, దేవుని భయం ఉంటే దేవుడే ఇస్తాడు. పని లేకపోవచ్చు, దేవుని భయం నీలో ఉంటే దేవుడే నీకు సహాయం చేస్తాడు. దేవుని భయములో ఉన్నావా? సిమియోను దేవునిలో భయం కలిగిన వాడు. వెళ్దాం ఇప్పుడు అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలి గురించి వింటున్నాము. అతను ఎవరంటండి? భక్తిపరుడు. అతని గురించి ఏమైనా పడుతున్నా? భక్తిపరుడు. కొర్నేలియను ఎట్లియను పటాలంలో కొర్నేలియను భక్తిపరుడు ఉన్నాడు. ఒక హిందువుడు యేసై నమ్ముకున్నాడు, భక్తి కలిగిన వాడు. శతాధిపతి కుటుంబం అంతట్లోకి యేసై వెలుగు తెచ్చుకోవాలనుకుంటున్నాడు. అతని గురించి ఏం రాయబడింది? తన ఇంటి వారందరితో
దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అబ్బా ఇంటి వారందరితో యేసయ్య నమ్ముకొని, నాకు కాదు ఈ వెలుగు, నా బంధువులందరికీ ఈ వెలుగు అందాలి. 100 మందికి శతాధిపతి, 100 మంది మీద అధికారి, నాకే కాదు ఈ వెలుగు, మా బంధువులకి, నా కుటుంబస్తులందరికీ వెలుగు కావాలని కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాడండి. ప్రభా ఇంత వెలుగు నాకు ఇచ్చావయ్యా, ఈ వాక్యము నా బంధువులకి, మిత్రులకి, స్నేహితులకి తెలియదయ్యా, ఫలాని పేతురని దైవజనుడు వస్తే బాగుండయ్యా, మా ఊరికి ఆయన వాక్యం చెబితే బాగుండయ్యా, మా ఊరు మారుతుందయ్యా అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అతడు 3 గంటలప్పుడు ప్రార్థన చేస్తుంటే ఏం చేస్తున్నాడట? అతను ఏం చేసేవాడు? దేవుని భయభక్తులు కలిగి ప్రజలకు బహు ధర్మము చేసేవాడు, దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. పగలు ఇంచుమించు 3 గంటలప్పుడు దేవుని దూత అతని దగ్గరికి వచ్చి, కొర్నేలి, అతడు తేరి చూచి, ప్రభా ఏంటయ్యా అని అడిగితే, నీ ప్రార్థనలు వినపడ్డాయి, నీ ధర్మ కార్యాలు దేవుని దగ్గరికి జ్ఞాపకార్థముగా వచ్చినాయి. మనం ఏం చేసినా దేవుని మందిరంలో లేక పేదలకి, కష్టంలో ఉన్న వారు సహాయపడితే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయి ఆ ధర్మ కార్యాలు. నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినాయి. ఇప్పుడు నువ్వు యొప్పేకు మనుషులను పంపి పేతురును, మారు పేరు గల సీమోనును పిలిపించుకో, అతడు పలాని వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, పిలిపించుకో. అతడు నీవు నీ ఇంటి వారు ఏ వాక్యం ద్వారా మారతారో ఆయన వాక్యం అందిస్తాడు. కాబట్టి బంధువులను 24వ వచనంలో కైసరులో ప్రవేశించినప్పుడు దేవుని సేవకుడు కొర్నేలి తన బంధువులు, ముఖ్య స్నేహితులు పిలిపించి దేవుని సేవకుల కొరకు కనిపెట్టుకొని చూస్తున్నాడండి. బంధువులందరినీ పిలిపించుకొని చూస్తా ఉన్నాడు. సేవకుడు వచ్చాక మీరు రావటం గొప్ప, మీరు వచ్చేటప్పుడు సేవకుడు వచ్చినప్పుడు మీరు ఉండటం గొప్ప. ఏమ్మా చెప్పు, సేవకుడు మీరు వచ్చిన తర్వాత రావాలా, మీరు వచ్చిన కంటే ముందు రావాలా? నేను వచ్చాక మీరు రావటం ధర్మం, అంతే కదా? ఏమ్మా, నేను వచ్చే టైంకి మీరు రావటం ధర్మం కాదు. ఈరోజు నేను వచ్చే టైంకి సహోదరులు కొంతమంది ఉన్నారు. అది దైవజనుడు వచ్చే లోపే కొర్నేలి బంధువులతో, ముఖ్యమైన స్నేహితులతో కూర్చొని ఎదురు చూస్తున్నాడు. అందరినీ కూర్చోబెట్టుకున్నాడు. దేవుని సన్నిధిలో దైవజనుడు వచ్చే వరకు ఆయన కొరకు ఎదురు చూస్తున్నాడు. దైవజనుడు పేతురు గారు రావాలి మా ఊరు, మా ఇంటికి, మా బంధుమిత్రులందరికీ వెలుగు తెలియాలి. నాకు ఈ నిజ దేవుడు తెలియనప్పుడు, యేసు ప్రభు దేవుడు నాకు అర్థమైంది, విగ్రహాల్లో ఉన్నప్పుడు నాకు తెలియదు ఎంత గొప్ప దేవుడని. ఈ దేవుడు తెలుసుకున్నాక ఎంత ఆనందం, ఆశీర్వాదంగా ఉంది. మా ఉద్యోగస్తులందరూ నన్ను ఎంత మెచ్చుకున్నారు, వారందరికి దీవెనగా ఉన్నాను. ఈ దీవెన మా బంధువులు కూడా ఇవ్వాలి, నా స్నేహితులకి ఇవ్వాలి. ఇది దేవుడిని కలిగినప్పుడు, దేవుని భయం నీలో ఉన్నప్పుడు వచ్చే మొదటి లక్షణం. యేసు ప్రభు నమ్మాక నీలో స్వార్థం ఉండదు, నీలో నేను అనే ఆశ ఉండదు. నాకున్న ఈ వెలుగు నా తోటి వారికి అందించాలి. నువ్వు దీవెని పొంది కూర్చోవటం కాదు. ఎప్పుడైతే దేవుని భయం నీలో ఉంటుందో దేవుడు నిన్ను దీవిస్తాడు. దీవెన నీకు ఇచ్చిన వెంటనే దాంతో తృప్తి పడవు. ఈ దీవెన ఇతరులకు కూడా నేను అందించాలి. ఇదిగో నా ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారు, నా ఇంటి ముందు ఉన్న వాళ్ళు ఉన్నారు, నా ఇంటి వెనక ఉన్నారు, లేక నా బంధువులు 2 బజార్ల అవతాలు ఉన్నారు, వాళ్ళకి ఈ వెలుగు నేను అందించాలి. బంధువులంటే తపన పడి పెళ్ళిళ్ళకి, ఆ శుభకార్యాలకి, ఆయా పనులకి వెళ్తావే, వారి ఎడ్ల నీకు భారం ఉందా? నిజ దేవుడు తెలియలేదే వీళ్ళకి, రేపు నరకంలో వీళ్ళు ఏడవాలే, ప్రభా నన్ను రక్షించావు, వీళ్ళ కొరకు నేను ఏం చేస్తున్నాను ఆశ ఉందా? కొన్నేళ్ళు చూడండి, దేవుని భయం ఉన్నవారు దీవించబడతారు. ఆ దీవెన ఇతరులు కూడా ఇవ్వాలని ఆశపడతారు. కొర్నేలి దేవునిలో భయం కలిగిన వాడు, దేవుడు ఆయనను దీవించాడు. నెంబర్ 1 మీకు 3 లక్షణాలు చెప్తాను, దేవుడు చెప్తే నెక్స్ట్ చెప్తాను. నెంబర్ 1 సిమియోను ఒక మనుష్యుడు, పరిచర్య చేసేవాడు మందిరంలో. సిమియోను అంటే వినువాడు లేక ఆలకించేవాడు. ఆలకించడం వింటామని ఒకటేగా అర్థము. సిమియోను నెంబర్ ఆయనకున్న గుణాలలో ఒకటి, లక్షణాలలో ఒకటి, నీతి కలిగిన వాడు, ఇతరుల విషయమై శ్రద్ధ కలిగి ఉన్నాడు, వచ్చిన వారందరికీ యేసు ప్రేమను చాటిస్తున్నాడు, నీతిమంతుడు. నెంబర్ 2 భక్తి కలిగిన వాడు, దేవుని భక్తి కలిగిన, యెహోవా యందు భయము ఐశ్వర్యము. యెషయా 33వ అధ్యాయం 6వ వచనం. దేవుని భయం నీలో ఉంటే ఐశ్వర్యవంతుడు అవుతావు.
జ్ఞానంలో, తెలివిలో, పనిలో, చేసే పనిలో, సంపాదించే సంపాదనలో దేవుడు ఉన్నతంగా లేపుతాడు. దేవుని భయమున్న యోసేపును దేవుడు చెరసాల నుండి రాజుగా చేశాడు, ఉన్నతంగా లేపాడు. దేవుని భయం కలిగిన షడ్రక మేషక అబేద్నెగో డానియేల్ని ఉన్నతంగా దేవుడు లేపాడు. దేవుని భయంలో ఉన్నాను, దేవుడిని అడుగుతున్నాను. వేల మందిలో మూడో వాడిగా నన్ను ఒక అధికారికి ఉద్యోగం నాకు పిచ్చి లేపించాడు పైకి. దేవుని భయంలో ఉన్నప్పుడు ప్రభుని అడిగా, వివాహ వయసు వచ్చినప్పుడు, ప్రభా నీకు యోగ్యురాలని నాకు భాగస్వామికి ఇవ్వమన్నాను. అమ్మగారిని దేవుడు ఇచ్చాడు. ప్రియులారా, 30 సంవత్సరాలు గొడవలు పడి ఇంటిలో అలుగు వెళ్ళిపోవటాలు ఎప్పుడు మాకు తెలియదు. ఎప్పుడు గొడవలు పడతామో, పోట్లాడుకోవటాలు, కొట్టుకోటాలు అస్సలు మాకు తెలియదు. 12 సంవత్సరాలు మా పక్కనే ఉన్న ఒక అధికారి, నేను అమ్మగారు వీళ్ళిద్దరు బయటికి వెళ్తాము, లేక మా ఇంటి ముందు గార్డెన్ ఉంటుంది, నేను తవ్వుతా ఉంటే ఆ మట్టి అంతా చుట్టూ ఏంటి గాడి చేసి పాదులు తీస్తుంది. తర్వాత నేను నీళ్ళు ట్యూబ్ నీళ్ళు ఆన్ చేస్తే తను పడతా ఉంటుంది. అక్కడే మా అత్తగా టీ పంపిస్తే ఇద్దరు కూర్చొని టీ తాగుతా మాట్లాడుకుంటా పనిచేసేవాళ్ళం. ఆయన అన్నాడు, ఒక హిందువుడు, మిమ్మల్ని 12 సంవత్సరాలుగా గమనించాను, ఎన్నడూ గొడవలు పడుకోవటం నాకు తెలియదు, గుడ్ కప్పుల్ అండి మీరు అన్నాడు. ఏమన్నాడు? గుడ్ కప్పుల్ అంటే మంచి భార్యాభర్తలండి అన్నాడు. నేను చెప్పా, ఇది మంచి మా ద్వారా వచ్చింది కాదు, యేసయ్య మాలో ఉన్నాడు, సమాధానకర్త, శాంతి సమాధాన అధిపతి యేసయ్య మాలో ఉన్నాడు. కాబట్టి మా ఇంట్లో గొడవలంటూ ఉండవు, యేసయ్య మా ఇంట్లో ఉంటాడు. యేసయ్య మాలో లేకపోతే గొడవలే ఉంటాయి మా ఇంట్లో. మేము మీకంటే అతిథులం కాదు కదా. ఆయన ఎప్పుడు భార్యను తిడతాడు, కొడతాడు. జుట్టు పట్టుకు లాగితే ఆ జుట్టు ఎంతే మిగిలింది పాపం. ప్రియులారా, కానీ యేసయ్యని మేము నమ్మాక, యేసయ్య మా జీవితంలో ఉన్నాడు కాబట్టి ఎంతమందికి దీవెన అయిపోయాం. మా ఇంటికి వచ్చే పిల్లలండి హాస్టల్ నుండి వస్తారు, బాగా లేకపోతే వాళ్ళకి అమ్మగారు పాలు ఇచ్చి వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. ఏమండి వీళ్ళకి జ్వరం వచ్చిందండి ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తే, సార్ బాగుపడ్డారు సార్, జ్వరం తగ్గింది సార్ అని దండం పెట్టేవాళ్ళండి పిల్లలు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఎలాగ సహాయం చేశాడు? నీతిమంతుడు, దేవుని భయం కలిగిన వాడు. మూడోది ఒక్కటి చెప్పి నేను ముగిస్తా ఈరోజు. 3, ఇశ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. ఆదరించే దేవుడు యేసు ప్రభు, విమోచించేవాడు, విడిపించేవాడు యేసు ప్రభు. ఇశ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. ఇశ్రాయేల్ యొక్క ఆదరణ, మమ్మల్ని ఆదరించేవాడు, కష్టాలలో నుండి, పాపము నుండి, శాపము నుండి విడిపించేవాడు యేసు ప్రభు. నిరీక్షణకు ఆయన నిజ దేవుడిని ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉన్నాడు. మెస్సియా కొరకు విమోచించేవాడు యేసు ప్రభు. ఆ దినాలలో ఐగుప్తులు పెట్టే బాధ తట్టుకోలేక ఏడ్చినప్పుడు ఆదరణకర్తగా దేవుడు ఎవరిని పంపాడు? ఆదరించేవాడు ఎవరిని పంపాడు? మోషేని పంపాడు. అద్భుతాలు చేసి మోషే ఫరో బంధకాల నుండి ఇశ్రాయేలీయులను విడిపించి, మూలిగి నుండి, కష్టాల నుండి, దుఃఖము నుండి, బాధల నుండి విడిపించి దేవుడు ఆయన సేవకుల ద్వారా బయటకు తెచ్చాడు. అలాగే ఆదరించేవాడు యేసు ప్రభు. ఈ సమయంలో యేసు ప్రభు నువ్వు నమ్మావా? ఏ కష్టాలు ఉన్నా, ఏ బాధలు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా, ఈ దేవుడు నమ్మితే ఆయన ఆదరించేవాడు, ఆదుకునేవాడు యేసు ప్రభు. దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనము, దేవుని వాక్యం ఏం చెప్తుంది? 40వ అధ్యాయము 1వ వచనములో, మీ దేవుడు సెలవిచ్చినది ఏమనగా, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి. ఆమె యుద్ధ కాలము సమాప్తమైపోయింది, ముగిసిపోయింది. ఆమె దోష రుణము తీర్చబడింది, పాపం యొక్క రుణము తీర్చబడింది. ఓదార్చండి. రక్షకుడు యేసు ప్రభు వచ్చాడు, మెస్సియా వచ్చాడు. యెహోవా చేతి వలన ఆమె సమస్త పాపముల నిమిత్తము 2 పొందెనను సమాచారం ఆమెకు ప్రకటించండి. యెహోవా చేతి అంటే యేసు ప్రభు వలన పాపం యొక్క శిక్ష తొలగిపోయింది. కాబట్టి నా జనులను ఓదార్చండి. విమోచించే విమోచకుడు వచ్చాడు. ఇశ్రాయేలును విమోచించే విడిపించే దేవుడు వచ్చాడు. ఓదార్చండి, ఓదార్చండి. ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చాము. నిజ దేవుని మార్గంలోకి వస్తే ఈ దేవుడు ఏం చేస్తాడు? నిజ దేవుడిని నమ్మితే ఈ దేవుడు ఏం చేస్తాడు? ఆయన సేవిస్తే దీవించబడతాము. ఆయన సేవించకుండా అలాగ వదిలేస్తే మన జీవితంలో దీవెన ఉండదు. 16వ వచనం, యెషయా 60వ అధ్యాయం. ముందుగా 12వ వచనంలో, నిన్ను సేవించనాలని జనమైనా రాజ్యమైనా నిలవదు.
అట్టి జనము నిర్మూలమగును. అటువంటి దినాలలో దేవుణ్ణి సేవిస్తే యెహోవానగు నేను నీ రక్షకుడును. 16వ వచనం. బహు పరాక్రమము గల యాకోబు దేవుడగు నీ విమోచకుడు. నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగుతావు. పాలు శ్రేష్టమైన ఆహారం, శ్రేష్టమైన నీకు ఇస్తా అంటున్నాడు. ప్రభువుని సేవిస్తే, ప్రభువును ఆదరించే దేవుడు నీవు కలిగి ఉంటే నిలబడతావు. ప్రభువుని సేవిస్తే సేవింపనల్లని జనమైన రాజ్యం అని నిలవదు. కానీ సేవించేవారు, ప్రభువుని సేవించేవారు ఆయన రక్షకుడని విమోచకుడని తెలుసుకున్నట్లుగా సహాయం పొందుకుంటారు. కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చిన మనము ఏం నేర్చుకోవాలి? ఈ నూతన సంవత్సరంలో సిమియోనుకున్న లక్షణాలు. సిమియోను అంటే వినేవాడు. శ్రద్ధగా దేవుని వాక్యం మనము ఏం చేయాలమ్మా? వినాలి. 2, వింట వల్ల విశ్వాసం వస్తుంది. కాబట్టి విశ్వాసంతో ప్రభుని నమ్ముకొని ఆయన యందు ఏం చేయాలి? నెంబర్ 1, నీతి కలిగి ఉండాలి. నీతిమంతులని ఎన్నడూ విడవడు. నేను చిన్నవాడిని ఉన్నాను, ఇప్పుడు ముసలివాడిని అయ్యాను. నీతిమంతులు విడవబట్టం కానీ వారి సంతానం భిక్షమెత్తను అడుక్కోవటంగా నేను చూడలా అన్నాడు దావీదు రాజు. ప్రభుని నమ్మితే నీతి వస్తుంది. ఏది తప్పు ఏది ఒప్పు. నీతి అరవదు, కేకలు వేయదు, పోట్లాట్లో తగాదాలు పెట్టుకోదు. నీతి ఇతరులకు నష్టము కలిగించదు. యోసేపు నీతిమంతుడు. కేకలు వీటిలా రహస్యంగా అవమానం చేయి పెట్టకూడదు అనుకో. నీతిమంతులు అవమానాలు పెట్టరు, అవమానపరచరు, అందరి ముందు చులకన చెయ్యరు. నీతి కలిగిన వాడి లక్షణాలు అవి. 2, భక్తి కలిగిన వాడు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటం వలన ఉన్నతమైన మెట్లో ఆయన నిలబడ్డాడు. 3, ఇశ్రాయేలు యొక్క ఆదరణ అంటే విమోచించే వాడి కొరకు ఎదురు చూచాడు. ఎదురు చూచినటువంటి ఎప్పుడు వస్తాడు మెస్సియా అని ఎదురు చూచిన ఆయనకి ఆయన దగ్గరికే మెస్సియా వచ్చేసాడా? ఆ మెస్సియా ఆయన దగ్గరికే వచ్చాడు. ప్రియులారా, కాబట్టి మన జీవితంలో ఈ మెస్సియా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను చూచేవాడుగా ఉండాలి. చివరిగా 4వది తర్వాత నేర్చుకుందాము. 4వదిగా అతడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. దేవుని ఆత్మతో నింపబడ్డాడు. ఎలా నింపబడ్డాడు? ఏం జరిగింది? దేవుని చిత్తమైతే నెక్స్ట్ ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడగండి. ప్రభువా, ఈయనకున్న భక్తి నాకు ఇవ్వవా? సిమియోనుకున్న విశ్వాసం నాకు ఇవ్వవా? సిమియోనుకున్నటువంటి నీతి నాకు ఇవ్వవా? యోసేపు నీతిమంతుడు, అబ్రహాము నీతిమంతుడు, నోవహు నీతిమంతుడు. అయ్యా, నీవు నీతిమంతుడివి. నిన్ను కలిగిన నేను, నీ లక్షణాలు నాకు రావాలి కదయ్యా. ఈ దినాన నాకు ఈ భక్తి నాకు ఇవ్వయ్యా. నీతి లేదు నాకు, నీ భయం లేదు, దేవుడు చూస్తాడు అన్న గ్రహింపే లేదు. నా ఇష్ట ప్రకారమే నేను నడుచుకుంటున్నానయ్యా. అందుకే నా కుటుంబంలో ఆశీర్వాదం లేదు, ఆరోగ్యం లేదు, అభివృద్ధి లేదు, ఆనందం లేదు. దేవుని భయం లేకపోవటం వలన ఆశీర్వాదము, ఆనందము, అభివృద్ధి, ఆనందము లేవయ్యా. నన్ను క్షమించయ్యా. చెయ్యి, ప్రార్థన చెయ్యి. ప్రభు ఇచ్చిన సమయాన్ని వాడుకో. ప్రభు ఇచ్చిన సమయాన్ని ప్రభుకు అర్పించుదాం. మౌనంగా ఉండవద్దు. ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభా దయచూపయ్యా. అయ్యా దయచూపయ్యా. అయ్యా దయచూపయ్యా. సిమియోనులను మా మధ్య లేపయ్యా. సిమియోను అంటే వినేవాడు, ఆలకించేవాడు, నీ మాటలు శ్రద్ధగా విని నీ కొరకు బ్రతికిన సిమియోనులను మా మధ్య లేపండి. నీతి కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు, ఇశ్రాయేలు విమోచన కొరకు ఆదరించే దేవుని కొరకు ఎదురు చూచాడు. ఆ దేవుణ్ణే చూచాడు, పొందుకున్నాడయ్యా. ఆయన వలె ఆ పట్టుదల, మెట్టు, ఆ విశ్వాసము, నీ మందిరంలో పరిచయం చేసే మనసు, నీ ఆవరణంలో కష్టాల్లో ఉన్న వారికి సహాయపడే మనసు మాకు ఇవ్వు. యేసు ప్రభా, ఈ సమయం మాకు ఇచ్చే వందనాలు. మీరు ఇచ్చిన వాక్కులను బట్టి వందనాలు. నాయన, వినేవారిగా కాదు, నీ కొరకు బ్రతుకువారిగా మమ్మల్ని చెయ్యి. ఈ బహు పేద కుటుంబంలో ఎలాగా నాయనా గొర్రె పిల్లను కూడా అర్పించలేని పరిస్థితిలో అటువంటి కుటుంబంలో మీరు పుట్టారు. అంటే రిక్తునిగా మీరు జన్మించి పాపులము రిక్తులమైన మమ్మలను ఉన్నతమైన వానిగా చేయాలని, ధనవంతుడైన యేసయ్య మమ్మల్ని ధనవంతులుగా చేయాలని దరిద్రుడిగా పుట్టావు. నీ ప్రేమ ఎంత గొప్పది.
నిన్ను కలిగి ఉంటే మీ మీ యొక్క నీతి భక్తి మెట్టు మాకు అందబడుతుందయ్యా. కాబట్టి మిమ్మల్ని నమ్ముకొని వాటిని పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా బ్రతుకున్నట్లుగా సిమియోనుకున్న భక్తి, ఆ నీతి, ఆ విశ్వాసము నాయనా, ఆ భయము, అలాగా ఆదరణ కొరకు ఆ కనిపెట్టుకునే మనసు మాకు దయచేయి. మీరే మీ సన్నిధి మాతో ఉంచమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన అందరం లేచి నిలబడి 32వ పాట 32. ప్రభుపై భారమెల్లా మోపుమయ్యా, కలత చెందకుమా, కాపాడు ప్రభుడు కాడున్నాడయ్యా. కనుప ఈ కుచీర పోను, ప్రభుపై భారమెల్లా మోపుమయ్యా, కలత చెందకుమా, కాపాడు ప్రభుడు కాడున్నాడయ్యా. కనుపాపల కాచును, నీతిమంతుడు పడిపోడయ్యా, నిత్యము కాపాడి నడిపించును. నీతిమంతుడు పడిపోడయ్యా, నిత్యము కాపాడి నడిపించును. ప్రభుపై భారమెల్లా మోపుమయ్యా, కలత చెందకుమా, కాపాడు ప్రభుడు కాడున్నాడయ్యా. కనుపాపల కాచును, నీడగా ఉండి కాపాడును. ఆశ్రయమిచ్చి ఆదుకొనును, నీడగా ఉండి కాపాడును. ఆశ్రయమిచ్చి ఆదుకొనును. ప్రభుపై భారమెల్లా కలత చెందకుమా, కాపాడు ప్రభుడు కాడున్నాడయ్యా. కనుపాపల కాచును, తల్లియు తండ్రియు విడచినాను, కౌగిలిలో నన్ను దాచుకొనును. తల్లియు తండ్రియు విడచినాను, కౌగిలిలో నన్ను దాచుకొనును. ప్రభుపై భారమెల్లా కలత చెందకుమా, కాపాడు ప్రభుడు కాడున్నాడయ్యా. కనుపాపల కాచును, మన పక్షమున ప్రభువుండగా, కదలక మెదలక నేనుందును. మన పక్షమున ప్రభువుండగా, కదలక మెదలక నేనుందును. ప్రభుపై భారమెల్లా మోపుమయ్యా, కలత చెందకుమా, కాపాడు ప్రభుడు కాడున్నాడయ్యా. కనుపాపల కాచును, నన్ను కనుపాపల కాచును, నిన్ను కనుపాపల కాచును, మనలను కనుపాపల కాచును. దేవుని వాక్యం విన్నాము. ఈ నూతన సంవత్సరంలో మనమందరము సిమియోనులాగా మనం లేవాలి. అనేకులు దీవెనకరంగా ఉండాలి. మోదరి బిడ్డలు మన బిడ్డలు కాదు, ప్రభు కొరకు ఉండాలి అన్నది ఆలోచించుకోవాలి. ప్రభు కొరకు వారిని సిద్ధము చేయాలి. దేవుని పరిచర్యలో దేవుని కొరకు సమూయేలుని ఎలాగా దేవుని కొరకు పెంచారో అలా మన బిడ్డలను ప్రభు కొరకు పెంచేవారిగా ఉండునట్లుగా ఈ నూతన సంవత్సరంలో మనకు మొదటి వర్తమానం ప్రభు ఇచ్చారు. కాబట్టి సిమియోను వలె నన్ను చేయ, ఆయన లక్షణాలు నాకు ఇమ్మని అడుగుదాం. యేసు ప్రభువా, మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. మీరే మీ వాక్కులు మాకు ఇచ్చారు. మా మధ్యలో సిమియోనులను లేపండి నైనా. ఎలాగా ఇశ్రాయేలు ఆదరణ కొరకు ఎలా కనిపెట్టుకున్నాడు, నీతిమంతుడు, దేవుని భయభక్తులు కలిగిన వాడు, ఇశ్రాయేలు ఆదరణ కొరకు విమోచించే దేవుడి కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఆ దేవుడినే చూచాడు కదయ్యా.
ఆ భక్తి ఆ మెట్టు మాలో ఉంటే మేము మిమ్మల్ని చూస్తాం, అనేకులు దీవెనగా ఉంటాం. అలా ఉండినట్లుగా మమ్మల్ని సిద్ధము చేయండి. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. వీధి బాధలో ఉన్న వారికి ముట్టి సహాయం చేయండి. వీధి సమస్యలో ఆర్థిక సమస్యలో ఉన్న వారికి సహాయం చేయండి. బిడ్డలేని జీవితంలో వారికి బిడ్డలు ఇవ్వండి. వివాహ సిద్ధమైన మా బిడ్డలకు యోగ్యులైన భాగస్వాములను ఇవ్వండి. నాయన వివిధ కష్టాల్లో ఉన్న వారి కష్టాలు తీర్చండి. అయా నీ సన్నిధి ఎట్లా ఆసక్తి లేని వారికి దేవుని ఎట్లా ఆసక్తి దయచేయండి. దేవుని వాక్యం నేర్చుకోవడం కోసం కష్టపడటం నాకు మేలు అని ఆశ కలిగి ముందుకు సాగు వారిని మా మధ్య లేపండి. ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. అనేకులకు దీవెనగా మమ్మలను ఈ సేవను చేయండి. కలవర శక్తి మినిస్ట్రీస్ ని మీరు దీవించు. అనేకులు దీవెనగా ఈ మినిస్ట్రీస్ ఉన్నట్లుగా దయచు. కలవర శక్తిని అనేకులు అందుకున్నట్లుగా అనేకులకు అందించు వారిగా మమ్మును మీరు చెయ్యమని, మీ సమాధానంతో బిడ్డలను నింపి పంపమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు తోడుగా ఉండి సిమియోనుకున్న లక్షణాలు మనము కలిగి అనేకులకు దీవెనిచ్చు వారిగా ఉండునట్లుగా ప్రభువే మనకు సహాయం చేసి మన జీవితాల ద్వారా ప్రభు ఆయన నామాన్ని మహిమపరచుకొనును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.